హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ సొసైటీ అనే సబ్జెక్టుకు సంబంధించి భారత సమాజం ముఖ్య లక్షణాలు, కుటుంబం అనేటువంటి ఈ రెండు టాపిక్స్ పైన ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. సో మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 సిలబస్లో మనకు ఇండియన్ సొసైటీకి సంబంధించి 50 మార్క్స్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి కూడా వీడియోస్ అప్లోడ్ చేయమని చెప్పేసి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే డైలీ అడుగుతున్నారు. సో ఇక మీదట మనకు దీనికి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ మీ నుంచి సపోర్ట్ అయితే ఉండాలి. సో ప్రతి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఎవరైతే మీ మిత్రులు గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న వారు ఉంటారో వారికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఎక్కువ మందికి షేర్ చేయడం, ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల నాకు కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది. సో త్వరగా నేను కూడా వీడియోస్ అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో అదేవిధంగా ఎకానమీకి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో రేపు మనకు తెలంగాణ ఎకానమీకి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే సో మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది. దాంతోపాటు మనం ఆల్రెడీ పాలిటిక్స్ సంబంధించి ఒక 27 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా అదే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి, అదేవిధంగా ఇంకా వివిధ సబ్జెక్టులకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ కూడా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ కల్చర్కి సంబంధించి కూడా చూడవచ్చు. సో రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, మీకు నచ్చినట్లయితే సో వాటిని ఫాలో అవ్వండి. సో దీనిలో మనం ఇండియన్ సొసైటీ అనే సబ్జెక్టుకి సంబంధించిన వాటిపైన ముఖ్యమైన ప్రశ్నలు అయితే చూద్దాం. దానిలో భాగంగా మనకు ఫస్ట్ యూనిట్ వచ్చేసి భారత సమాజ నిర్మితి అని చెప్పేసి ఉంటుంది. దానిలో మనకు ఫస్ట్ 2 టాపిక్స్ కనుక చూసినట్లయితే సో భారత సమాజం ముఖ్య లక్షణాలు, కుటుంబం అనేటువంటి ఫస్ట్ 2 టాపిక్స్. దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కంటెంట్ పైన మనం ప్రశ్నలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏవి సరి అనేవో గుర్తించండి. సో మొదటగా మీరు వీడియోను పాజ్ చేసుకొని ఓన్గా వీటికి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో తర్వాత నేను ప్రతి పాయింట్ని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చారని చూద్దాం. దీనిలో మనం సరి అనేవి అయితే గుర్తించవలసి ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ మనకు సోషియాలజీ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఫ్రాన్స్కి చెందినటువంటి అగస్ట్ కాంటే వాడారు అని చెప్పేసి అంటున్నారు. సో మొట్టమొదటిసారి ఈ పదాన్ని వాడినటువంటి వ్యక్తి అగస్ట్ కాంటే అంటున్నాడు. అదేవిధంగా భారత సామాజిక శాస్త్ర పితామహుడు జిఎస్ గరియే అంటున్నాడు. అదేవిధంగా ది సొసైటీ గ్రంథ రచయిత వచ్చేసి అగస్ట్ కాంటే అంటున్నాడు. సో దీనిలో మనం సరి అనేవి అయితే గుర్తించవలసి ఉంటుంది. సో 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, సోషియాలజీ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా వాడింది వచ్చేసి మనకు ఫ్రాన్స్కి చెందినటువంటి అగస్ట్ కాంటే అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే, ఇంపార్టెంట్. సో మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సోషియాలజీ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఎవరు వాడారంటే మనకి ఇక్కడ అగస్ట్ కాంటే. ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడు? ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వాడు. సో ఇది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇతన్ని మనం జనరల్గా సామాజిక శాస్త్ర పితామహుడు అని చెప్పేసి కూడా అంటాం. సో ప్రపంచంలో కనుక చూసినట్లయితే సామాజిక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అగస్ట్ కాంటేని అంటాం. ఓకేనా? అది మన భారత సమాజానికి సంబంధించి చూసినప్పుడు సో భారత సామాజిక శాస్త్ర పితామహుడు అని ఎవరు అంటారంటే జిఎస్ గరియే అంటాం. సో ఈ సెకండ్ కూడా కరెక్టే. సో ఇక్కడ 2 గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా మనకు సామాజిక శాస్త్ర పితామహుడు అంటే ఫాదర్ ఆఫ్ సోషియాలజీ అని చెప్పేసి అడిగినట్లయితే మనకు ఏదొస్తుంది? అగస్ట్ కాంటే వస్తుంది. అదే మనకు ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అని చెప్పేసి అడిగినట్లయితే జిఎస్ గరియే. సో ఇది అవుతుంది. ఓకేనా? ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ గుర్తుంచుకోండి. సో ఇటువంటి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ జిఎస్ గరియే అంటే ఈ విధంగా కూడా రాయవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ది అండ్ సెకండ్ది రైట్. ఇక థర్డ్ చూసినట్లయితే ఏమంటున్నాడు, ది సొసైటీ గ్రంథ రచయిత వచ్చేసి అగస్ట్ కాంటే అంటాడు. ఇది మనకు తప్పు. ఓకేనా? ది సొసైటీ అనేటువంటి గ్రంథం రచించింది మనకు అగస్ట్ కాంటే కాదు. సో ఇది రాసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు మెకైవర్ అనేటువంటి వ్యక్తి సో ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. సో ఇతను కూడా మనకేది ఈ సామాజిక శాస్త్రానికి సంబంధించిన ఒక నిర్వచనం ఇస్తాడు. ఏమంటాడు? సామాజిక సంబంధాలు వాటి యొక్క అల్లికను అధ్యయనం చేయడాన్ని మనం ఈ సామాజిక శాస్త్రం సోషియాలజీ అంటామని చెప్పేసి కూడా ఇతను చెప్తాడు. సో మనకి ఏంటంటే ఈ సొసైటీ అనేటువంటి సబ్జెక్ట్లో గ్రంథాలు రచయితలకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. మినిమం మనకు 2 నుంచి 3 క్వశ్చన్స్ రావచ్చు. ఓవరాల్గా అన్ని యూనిట్లు కనుక తీసుకుంటే 2 to 3 క్వశ్చన్స్ మనకు ఈ గ్రంథాల మీద అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వీటన్నిటిని మీరు ఒక దగ్గరగా రాసుకొని బైహెడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కంపల్సరీ ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ది సొసైటీ అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు? మనకు మెకైవర్ అనేటువంటి వ్యక్తి అనమాట. సో అగస్ట్ కాంటే కూడా కొన్ని బుక్స్ రాస్తాడు. ఇక మిగతా జిఎస్ గరియే కూడా మిగతా కొన్ని బుక్స్ ఉంటాయి. వాటి గురించి కూడా మనం కమింగ్ క్వశ్చన్స్లో అయితే చూద్దాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ అండ్ సెకండ్ది అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటిది? డి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఈ సోషియాలజీ అనే పదాన్ని మొట్టమొదటిసారి ఎక్కడ యూజ్ చేశారంటే అమెరికాలో యూజ్ చేయడం జరిగింది. సో అది కూడా గుర్తుంచుకోండి. మొట్టమొదటిసారిగా ఈ వర్డ్ని ఎక్కడ యూజ్ చేశారంటే మనకు అమెరికాలో ఈ వర్డ్ని మనకు యూజ్ చేయడం జరిగింది. అంటే అమెరికాలోనే మనకు ఈ సోషియాలజీ అనేటువంటి పదం వాడుకలోకి వచ్చింది. ఏదైతే సామాజిక శాస్త్రం అనేటువంటి వాడుకలోకి వచ్చిందని చెప్పి చెప్తారు. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు 192 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో భారత సమాజం చారిత్రక నేపథ్యానికి సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మన భారత సమాజం దానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఏంటనే దానిపైన ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏవి సరి అనేవి గుర్తించండి. సో ఫస్ట్ ఏమంటున్నాడు,
భారత సమాజానికి సంబంధించి లిఖితపూర్వక రికార్డులు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి లభిస్తున్నాయని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే మనకు. సో అంటే భారత సమాజానికి సంబంధించినటువంటి ఆధారాలు మనకు ఎప్పటి నుంచి ఉన్నాయి? సో ఇది గుర్తుంచుకోండి ఇక్కడ. సో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి లభిస్తున్నాయంట. సో ఫస్ట్ది మనకు కరెక్టే. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు? మెగస్తనీస్ యొక్క ఇండికా గ్రంథం ప్రకారం భారత సమాజం 7 వర్గాలుగా విభజించబడిందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో మెగస్తనీస్ మనం ఎక్కడ చూస్తాం? ముఖ్యంగా మౌర్యుల కాలంలో చూస్తాం. చంద్రగుప్త మౌర్యుడు సో మనకేంటంటే ఇతను గ్రీకు రాయబారిగా ఇక్కడ రావడం జరుగుతుంది. సెల్యులస్ నికోటస్ను మనకు అప్పుడు ఎవరు చంద్రగుప్త మౌర్యుడు ఓడించిన తర్వాత సో అతని యొక్క గ్రీకు రాయబారిగా మనకు మెగస్తనీస్ మనకు మొదటి చంద్రగుప్తుని దగ్గర రావడం జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి మనకు మెగస్తనీస్ అప్పుడు భారత సమాజంలో మొత్తం భారత సమాజాన్ని 7 వర్గాలుగా విభజించడం జరుగుతుంది అనమాట. సో దానిలో ఏంటంటే తత్వవేత్తలు అని చెప్పేసి, మంత్రులు, రాజు యొక్క సలహాదారులు అని చెప్పేసి, యుద్ధం చేసేవాళ్ళు, తనిఖీదారులు, ఇట్లా వ్యాపారస్తులు, ఇది పశుపాలకులు అని చెప్పేసి ఇట్లా 7 రకాలుగా విభజించడం జరుగుతుంది. సో ఇది కూడా కరెక్టే మనకు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అబుల్ ఫజల్ తన యొక్క ఐని అక్బరీ గ్రంథంలో మొఘల్ కాలం నాటి హిందూ సామాజిక వ్యవస్థను వివరించాడు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే మనకు. అబుల్ ఫజల్ అనేటువంటి వ్యక్తి మనకు మొఘల్ కాలంలో ఉన్నటువంటి రాజుల దగ్గర పనిచేస్తాడు. సో ఎంతమంది రాజుల దగ్గర పనిచేస్తుండే అనేది కూడా కింద కామెంట్ చేయండి ఒకసారి. ఏ రాజు నుంచి ఏ రాజు వరకు మనకు అబుల్ ఫజల్ అతను ఇది రచయితగా అక్కడ కవిగా పనిచేయడం జరిగింది అనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అతని యొక్క ముఖ్య రచనలు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. సో మనం అది ఇండియన్ హిస్టరీలో భాగంగా అయితే చూస్తాం. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి 3 కరెక్టే కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇంపార్టెంట్ అంటే మనకి ఏంటిది భారత సమాజం యొక్క చారిత్రక నేపథ్యం ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి ఇవి మనకు అంటే మనకు ఎప్పటి నుంచో భారత సమాజంలో ఎప్పటి నుంచో మనకి సమాజం దానికి సంబంధించినటువంటి ఆధారాలు అనేటువంటి భారత సమాజంలో కూడా ఉన్నాయని చెప్పడానికి ఇవి మనకు ఒక చారిత్రక నేపథ్యానికి సంబంధించిన ఆధారాల కింద చెప్పవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనిలో మీకు 250 టెస్టులు అయితే ఉంటాయి. మీకు గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టు, పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, అదేవిధంగా సొసైటీకి సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించి మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా మీకు టెస్టులు ఉంటాయి. గ్రాండ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో మీ కోర్స్ అయితే ప్రజెంట్ మన యాప్లో ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి. చూసిన తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి. ఇంకా ఇండివిజువల్గా కూడా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. సో ఈ పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకు కల్చర్ సంబంధించుకోవచ్చు. ఈ పథకాలకు సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మీకు సపరేట్గా టెస్ట్ సిరీస్ కూడా ఉంది. మీకు సబ్జెక్ట్ వైజ్గా కావాలనుకుంటే తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో ఉంటుంది. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ చాలా కోర్సెస్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా ఉంటాయి. ఒకసారి చూడండి, మీకు నచ్చినట్లయితే సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో క్రింది వాటిలో ఏది సమాజంలోని వ్యక్తులను సంఘటితం చేస్తుంది అంటున్నాడు. అంటే ఐక్యం చేస్తుంది. ఎక్కువగా మనకు సమాజంలో ఏది ఎక్కువ ఐక్యత పరుస్తుంది అంటున్నాడు. సో జాతీయ, కులమా, మతమా, సంస్కృతియా? సో మనకు సొసైటీ నుంచి ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయండి. చాలా ఇంపార్టెంట్. వీటిపైన కొంచెం మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు అత్యధికంగా వ్యక్తులను ఐక్యం చేసేటువంటిది ఏది? దీనిలో మనకు జాతి చేస్తుందా, కులమా, మతమా, సంస్కృతియా? సో ఇక్కడ మన ఆన్సర్ చూసినట్లయితే మనకు మతం అండి. సో మతం అనేటువంటిది మనకు ఏ సమాజంలోనైనా కూడా వ్యక్తులను ఎక్కువగా సంఘటితం అంటే ఎక్కువగా ఐక్యత పరిచేటువంటిది అనమాట మతం. సో ఇది గుర్తుంచుకోండి. అంటే మనకి ఏంటంటే సో భారత సమాజం అనేటువంటిది ఇక్కడ భిన్న మతాలకు నిలయం కింద మనం చూస్తాం. ఓకేనా? అంటే ఇక్కడ మనకు హిందూ మతం ప్రధానమైనటువంటి మతం అంటే ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు మనకు హిందూ మతం నుంచి అయితే ఉంటారు. తర్వాత మనకు మైనారిటీ వర్గాల కింద మనకి ఏది ముస్లిం, క్రిస్టియన్స్, సిక్కులు, బౌద్ధులు, జైనులు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అయితే ఇట్లా మనకు ఏ సమాజం తీసుకున్నా కూడా మతం అనేటువంటిది ముఖ్యంగా మన భారతీయ సమాజంలో మతం అనేటువంటిది ఏంటంటే ఎక్కువగా సంఘటితం చేసేటువంటి సాధన కింద చెప్తారు. అది గుర్తుంచుకోండి. ఇట్లా ఇస్తారు మనకు డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనకు భారత సమాజం యొక్క లక్షణాల్లో మతం కూడా ఒక మతపరమైనటువంటి వైవిధ్యం కూడా ఒక లక్షణం కింద మనం చూస్తాం. అదేవిధంగా మన దగ్గర జాతి విభాగాలు ఉంటాయి, భాషా విభాగాలు ఉంటాయి. ఇంకా అదే కాకుండా భౌగోళిక వైవిధ్యం ఉంటుంది. సో ఆ భౌగోళిక వైవిధ్యంలో భాగంగా మనం ఏం చూస్తాం? సో భారత సమాజం యొక్క మరొక ప్రధాన లక్షణం ఏమంటే మనం భిన్నత్వం అని చెప్పేసి కూడా అంటాం. ఓకేనా? ఎందుకు భిన్నత్వం అంటాం ఇక్కడ? సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇట్లా కూడా అడగవచ్చు. సో భారత సమాజం యొక్క ప్రధాన లక్షణం అని చెప్పేసి డాష్ అంటారు. అది భిన్నత్వం. అంటే మనకి ఈ భిన్నత్వానికి ప్రధాన కారణం ఏంటంటే సో ఇక్కడ మనకు భౌగోళిక అంశాలు. సో ఇక్కడ మనకు ఇది నార్త్ ఇండియాకి వెళ్ళినట్లయితే అక్కడ మనకు పర్వతాలు, తీర మైదానాలు కనబడతాయి, అడవులు. మనకు ఏది నార్త్ ఈస్ట్కి వెళ్ళినట్లయితే సో సౌత్లో ఒక రకంగా ఉంటుంది. అంటే శీతోష్ణ స్థితి పరంగా కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో నార్త్ ఇండియన్లో, సౌత్ ఇండియన్లో కావచ్చు, అదేవిధంగా మనకి ఈశాన్య రాష్ట్రాల్లో మనుషులు కూడా డిఫరెంట్గా ఉంటారు. సో అన్ని అంటే వీళ్ళ యొక్క సంస్కృతి కావచ్చు, కట్టుబాట్లు డిఫరెంట్గా ఉన్నా కూడా అంటే ఇది భిన్నత్వంగా ఉన్నా కూడా వీళ్ళంతా కలిసి ఉంటాం. మనం అంతా ఐక్యంగా ఉండడం జరుగుతుంది. దీన్నే మనం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి అంటాం. సో వీటిపైన కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మనకు సంఘటితం చేసేటువంటిది ఏది, లేకుంటే భారత సమాజ ప్రధాన లక్షణం ఏంటి అని అంటాడు. భిన్నత్వం అని చెప్పేసి
గుర్తుంచుకోండి. దానికి కారణం ఏంటని చెప్పేసి అడిగితే మనకు భౌగోళిక వైవిధ్యం అనమాట. ఓకేనా. సో ఇక్కడ థర్డ్ది వచ్చేసి మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే మతం మత్తు పదార్థం లాంటిది అని అన్నది కార్ల్ మార్క్స్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇటువంటి స్టేట్మెంట్స్ కూడా మనకు డైరెక్ట్గా అడుగుతారు. సో ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇది ఎవరు అన్నారు అని చెప్పేసి అడగవచ్చు. సో మతం మత్తు పదార్థం లాంటిది అని అన్నది ఇక్కడ మనకు కార్ల్ మార్క్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో ఇతను ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంతకుముందు చూసాం మనం మతం ఏ సమాజంలోనైనా వ్యక్తులను సంఘటితం చేస్తుంది. అదేవిధంగా సో మతం అనేటువంటిది ఒక మత్తు పదార్థం లాంటిది అని చెప్పేసి అన్నది మనకు కార్ల్ మార్క్స్. సో ఇది గుర్తుంచుకోండి, డైరెక్ట్గా మనకు స్టేట్మెంట్ రూపంలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు, భారత సమాజం వివిధ జాతుల ప్రదర్శనశాల అని అన్నది రిస్లే అంటున్నాడు. సో ఇది మనకు తప్పు. సో భారత సమాజం వివిధ జాతుల ప్రదర్శనశాల అని అన్నది రిస్లే కాదు. సో ఇది ఎవరు అన్నారంటే మనకు విఎస్ స్మిత్. ఓకేనా. సో ఇటువంటి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కానీ విఎస్ స్మిత్ అనేటువంటి పర్సన్ మనకి ఏమన్నాడంటే సో భారత సమాజం వివిధ జాతుల ప్రదర్శనశాల అని చెప్పేసి అనడం జరిగింది. సో ఇట్లా కూడా మనకు డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు. సో ఇది ఇచ్చేసి ఇది ఎవరు అన్నారు అని చెప్పేసి కూడా అడగవచ్చు. ఓకేనా. విఎస్ స్మిత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే మనకి ఏంటంటే దేశంలో మన భౌగోళిక ఇంతకుముందు చెప్పాను. సో విభిన్న భౌగోళిక కావచ్చు సాంస్కృతిక పరిస్థితుల దృష్ట్యా అనేక మంది సైంటిస్టులు ఏమన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి జాతులను చాలా రకాలుగా వర్గీకరించారు అనమాట. సో అవి ఏంటనేది కూడా మనం నెక్స్ట్ నేను క్వశ్చన్స్ ఇచ్చాను. అంటే ఒక్కొక్క దాన్ని బేస్ చేసుకొని సో ఈ భారత సమాజం ఇన్ని జాతులుగా విభజించామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో దానిలో మనకు ముఖ్యమైనది ఏంటనేది కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ది మాత్రమే రైట్ కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇది ఫోర్త్ క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హిందూ సమాజం యొక్క ముఖ్య లక్షణం ఏంటి అని చెప్పేసి అంటున్నాడు. సో హిందూ సమాజం యొక్క ముఖ్య లక్షణం ఏంది క్రింది వాటిలో? సో ఇక్కడ ఏమంటున్నాడు, మత వ్యవస్థన, జాతుల వర్గీకరణన, లేకుండా కుల వ్యవస్థన, ప్రాంతీయ తత్వమా? సో దీనిలో మనకు హిందూ సమాజం యొక్క ముఖ్య లక్షణం వచ్చేసి చూసినట్లయితే మనకు కుల వ్యవస్థ అండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు ఎక్కువ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఎంఎన్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ప్రకారం సో ఇతను ఏమంటాడు, పరిమిత సమూహం నియమిత సంబంధాలు గల ప్రజల సమూహమే కులం అని చెప్పేసి అంటాడు. ఓకేనా. గుర్తుంచుకోండి, ఇటువంటి కూడా అంటాడు మనకు. ఎంఎన్ శ్రీనివాస్ ప్రకారం కులంకు నిర్వచనం అని చెప్పేసి అడగవచ్చు, లేకుంటే ఏదైనా ఒక నిర్వచనం ఇచ్చి ఇది ఎవరన్నారని చెప్పేసి కూడా అంటాడు. ఓకేనా. అయితే ఇక్కడ మనకు హిందూ సమాజం యొక్క ముఖ్య లక్షణం ఏంటి, కుల వ్యవస్థ. అయితే ఈ కుల వ్యవస్థకు ప్రధాన కారణం ఏంటి? ఈ కుల వ్యవస్థ అనేది మనకి ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? వర్ణ వ్యవస్థ నుంచి ఆవిర్భవించింది. ఇది కూడా గుర్తుంచుకోండి, అడుగుతాడు డైరెక్టా. ఓకేనా. అంటే దీనికి ఈ వర్ణ వ్యవస్థ నుంచి ఆవిర్భవించింది. అంటే మనకి ఏదైతే హిందూ సమాజం యొక్క ముఖ్య లక్షణమైనటువంటి కుల వ్యవస్థ దేని నుంచి ఆవిర్భవించింది అంటాడు. సో వర్ణ వ్యవస్థ. సో మనం వర్ణ వ్యవస్థను ఎక్కడ చూస్తాం? మనం ఋగ్వేదంలో చూస్తాం ముఖ్యంగా. ఓకేనా. ఆర్యుల కాలంలో మనం మనకి ఏదైతే ఇండియన్ హిస్టరీలో మనకేది వేదకాలం నాటి హిస్టరీ చదివినప్పుడు సో అక్కడ మనం ఏది ఋగ్వేదంలో ఈ వర్ణ వ్యవస్థ గురించి మనం చూడడం జరుగుతున్నాడు. ఈ వర్ణ వ్యవస్థ నుంచి వచ్చింది మనకు కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ అనేది మనకు భారత సమాజం యొక్క ప్రధాన లక్షణం కింద మనం చూడవచ్చు. సో ఇది ఓన్లీ హిందూ సమాజమే కాదు, ఇంకా మిగతా సమాజాల్లో కూడా దీని యొక్క ప్రభావం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం తీసుకుంది అనుకోండి, అక్కడ కూడా ఈ వర్గీకరణ అనేది మనకు కనబడుతుంది. సో ఇస్లాంలో మనకేంది హోదా, చాలా ఎక్కువ హోదా ఉన్న వారిని అక్కడ అష్రఫ్లు అని చెప్పేసి పిలుస్తున్నారు. అష్రఫ్లు. అదేవిధంగా దానిలో మనకు ఈ నిమ్న సామాజిక వర్గాలను కమీన్ అని, ఇంకా మన క్రిస్టియానిటీలో కనుక చూసినట్లయితే అక్కడ రెడ్డి క్రిస్టియన్ అని, కమ్మ క్రిస్టియన్లు అని చెప్పేసి, అట్లా విధంగా సిక్కులో జాట్ సిక్కులు, మహాజాబీ సిక్కులు అని చెప్పేసి సో ఈ కుల వ్యవస్థ యొక్క ప్రభావం మనకు సో మిగతా వాటిపైన కూడా పడింది. ఇది ఓన్లీ హిందూ సమాజమే కాకుండా క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం మతం, అదేవిధంగా ఇది సిక్కుల వ్యవస్థ పైన కూడా దానిలో కూడా ఈ వర్గీకరణ అనేది కనబడుతుంది. ఇది మనకి ఏంటంటే సో భారత సమాజం యొక్క ప్రధాన లక్షణం కింద మనం దీన్ని చూడవచ్చు. సో ఇక్కడ ఫిఫ్త్ కనుక చూసినట్లయితే మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రస్తుతం దేశంలో మొత్తం సాంప్రదాయ భాషలు ఎన్ని అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. ఓకేనా. సో 22 భాషలా, లేదంటే 14, 8, 6? అంటే ప్రస్తుతం భారతదేశంలో మనకు ఎన్ని ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ప్రస్తుతం మనకు భారత రాజ్యాంగం గుర్తించబడినటువంటి భాషలు ఏంటంటే 22. ఓకేనా. ఇవి మనకి 8వ షెడ్యూల్లో ఉంటాయి. ఇది కూడా మనకు ప్రీవియస్లో చాలాసార్లు బిట్ అడిగిండు. సో ప్రజెంట్ మనకు భారత రాజ్యాంగం ఎన్ని భాషలు గుర్తించింది అని చెప్పేసి అంటాడు, 22 భాషలు. అదేవిధంగా ఇది ఏ షెడ్యూల్లో ఉంటాయంటే 8వ షెడ్యూల్లో. సో మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు గుర్తించబడినటువంటి లాంగ్వేజెస్ ఏంటంటే మనకు 14 లాంగ్వేజ్ అప్పుడు గుర్తించడం జరిగింది. అవి కాస్త ఇప్పుడు మనకు 22 లాంగ్వేజ్ కావడం జరిగింది. సో మనకు ఏ రాజ్యాంగ సవరణలు మనకు 8వ షెడ్యూల్కి సంబంధించి ఉన్నాయనేది కింద కామెంట్ చేయండి. మనం ఆల్రెడీ పాలిటీలో భాగంగా చూస్తాం. సో ఇక్కడ 21వ రాజ్యాంగ సవరణ, తర్వాత మనకు ఇంకొక 2 రాజ్యాంగ సవరణలు ఉంటాయి. అవి ఏంటనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి మనకు 6 అవుతుంది. అయితే ఇక్కడ మనకు భారత సమాజం యొక్క లక్షణాల్లో భౌగోళికపరమైనటువంటి వైవిధ్యమే కాకుండా మతపరమైనటువంటి వైవిధ్యం ఉంటుంది. అదేవిధంగా కుల వ్యవస్థ, ఇంకా జాతి కావచ్చు, భాషాపరమైనటువంటి వైవిధ్యం కూడా మనకు కనబడుతుంది కనుక సో దీని గురించి కూడా మనం ఇక్కడ చూస్తాం. సో ఇక్కడ ఓవరాల్గా మనకి సొసైటీ సబ్జెక్ట్ మీరు చూసినట్లయితే ఒక
ఒక ఫస్ట్ 2 చాప్టర్స్ మాత్రమే కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో మనకు థర్డ్ యూనిట్ కావచ్చు, 4th అండ్ 5th అనేటువంటిది మనకు ఆల్రెడీ రివిజన్లో భాగంగా చదువుకోవచ్చు. ఇక్కడ థర్డ్ యూనిట్ కనుక మీరు చూసినట్లయితే ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం చదువుతాం. ఓకేనా. సో సేమ్ మనకి ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి టాపిక్సే మనకు థర్డ్ యూనిట్లో వస్తాయి. ఇక 4th యూనిట్ కనుక మీరు చూసినట్లయితే సో దీనిలో మనకి ఏది పాలిటిక్స్ సంబంధించినటువంటి సంక్షేమ యంత్రాంగం అనేటువంటి టాపిక్ ఉంటుంది కదా, అది మనకి ఇక్కడ 4th యూనిట్ కింద ఇచ్చాడు. ఇక 5th యూనిట్ చూసినట్లయితే మనకి ఏంటి తెలంగాణ హిస్టరీకి సంబంధించినట్టే 5th యూనిట్ ఉంటుంది. ఇక్కడ మీరు సపరేట్గా చదవాల్సిన ఏంటంటే ఫస్ట్ సెకండ్ యూనిటే మనం సపరేట్గా చదవాల్సి ఉంటుంది. దీనిలో కూడా మనకు సెకండ్ యూనిట్లో ఎక్కువ శాతం మనకు పాలిటిక్స్ సంబంధించిన అంశాలే వస్తుంటాయి అన్నమాట. ఓకేనా. సో మీరు ఒక ప్లాన్ చేసి సిలబస్ చూసి కనుక చదివినట్లయితే ఇక్కడ మీరు సపరేట్గా చదవాల్సిన టాపిక్స్ ఒక 2 టాపిక్స్ కనబడతాయి. మిగతా అని మనకు ఆల్రెడీ మిగతా సబ్జెక్ట్లో వచ్చినటువంటి టాపిక్సే ఉంటాయి కనుక ఒకసారి మీరు వీటిని ఏదైతే మనకు కామన్గా ఉన్నటువంటి సిలబస్ ఉంటుంది కదా వాటిని ఒక దగ్గర చేసుకుని చదివినట్లయితే మీకు టైం సేఫ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ 6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ 6 లాంగ్వేజెస్ ఏంటి అనేది కూడా గుర్తుంచుకోండి. సో మనకు ఫస్ట్ ఇప్పుడు దేనికి వచ్చింది సాంప్రదాయ భాషలో హోదా అనేటువంటి గుర్తింపు ఫస్ట్ దేనికి వచ్చిందంటే మనకు తమిళ్కి రావడం జరిగింది. ఓకేనా. తమిళ్కు 2004లో వచ్చింది గుర్తింపు. ఓకే. అదేవిధంగా సంస్కృతం కూడా ఈ జాబితాలో మనం చూడవచ్చు. సంస్కృతానికి కూడా మనకు నెక్స్ట్ దీని తర్వాత వచ్చినట్టు ఏంటంటే మనకు ఈ సంస్కృతం. సో దీనికి ఎప్పుడు వచ్చింది 2005లో వచ్చింది. సో మన తెలుగుకు వచ్చేసి చూసినట్లయితే సో తెలుగు లాంగ్వేజ్కి 2008లో రావడం జరిగింది. ఇది గుర్తుంచుకుంటే డైరెక్ట్గా అడుగుతారు మనకు. ఓకేనా. సో దాని తర్వాత మనకు కన్నడ కావచ్చు, మలయాళ అండ్ ఒడియా లాస్ట్ టైం మనకు వచ్చింది. ఒడియాకు 2014లో రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఒడిస్సా ఒడియా లాంగ్వేజ్ అంటాం కదా ఒడియా. సో దీనికి వచ్చేసి 2014లో వచ్చిందనమాట. సో ఇట్లా మనకు టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 6 సాంప్రదాయక భాషలు అయితే ఉండడం జరిగింది. సో మనకు ఈ భాషాపరంగా మనకు ఎప్పుడు జనగణన జరిగింది అంటే మనకు 1961లో జరిగిందండి. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. భాషాపరంగా మనకు ఎప్పుడు మనకి ఏది జనాభా గణన జరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 1961లో జరగడం జరిగిందండి. మనం కులం ఆధారంగా ఎప్పుడు జరిగింది అని చెప్పేసి కూడా ప్రీవియస్లో అడిగింది. కులం ఆధారంగా జనగణన అనేది ఎప్పుడు జరిగింది మనకు 1931లో జరిగింది. ఓకేనా. జాతి ఆధారంగా ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. జాతి ఆధారంగా ఎప్పుడు జరిగిందంటే మనకు 1901 సంవత్సరం జరిగింది. ఓకేనా. కులం ఆధారంగా 1931, జాతి ఆధారంగా 1901, అదేవిధంగా 1961లో మనకు భాషాపరంగా అంటే అప్పుడు దీని ప్రకారం మనకు 1652 భాషలు మన భారతదేశంలో ఉన్నాయని చెప్పేసి మనకు ఈ నివేదిక అయితే తెలిపిందనమాట. ఓకే. ఇవి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను ఏదైతే చెప్పినట్టు మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగిండు. ఈ 1931 దాన్ని బేస్ చేసుకునే మనకు మండల్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా కాకా కలెక్టర్ కమిషన్ కూడా మనకు రిజర్వేషన్లను వర్గీకరించడం జరిగిందనమాట. ఓకేనా. సో వాటిని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనం పాలిటీలో భాగంగా వాటిని చూస్తాం. సో ఇది దీనికి సంబంధించి. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు కొన్ని భాషలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అవి మనకు భారతదేశంలో ఎవరు మాట్లాడతారు అనే దాని మీద ఇటు మనకి ఇటువైపు ఇచ్చాడు. సో దీనిలో మనకు ఒకటి తప్పుగా ఉంది, అదేంటో గుర్తించండి. ఫస్ట్ ఏమంటున్నాడు ఇండో ఆరియన్ భాషా కుటుంబం అనేది భారత్లో అత్యధిక మంది మాట్లాడేటువంటి భాషలు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే. ఇండో ఆరియన్ భాషా కుటుంబం అనేటువంటిది మనకు భారతదేశంలో అత్యధిక మంది మాట్లాడతారంట. ఎస్ ఇది కరెక్టే. సో దాదాపుగా 70 to 75% మెంబర్స్ ఈ కుటుంబానికి సంబంధించిన లాంగ్వేజే మాట్లాడతారు. సో దీనిలో మనకి ఏమొస్తుంది సో ఈ హిందీ కావచ్చు. ఓకేనా. హిందీ లాంగ్వేజ్ కావచ్చు, అదేవిధంగా మరాఠీ కావచ్చు, అండ్ అదేవిధంగా బెంగాలీ కావచ్చు, ఒరియా, పంజాబీ, రాజస్థానీ, అస్సామీ, సంస్కృతం, ఇంకా ఉర్దూ, కాశ్మీరీ ఇవన్నీ మనకి దేని కిందికి వస్తాయంటే ఇండో ఆరియన్ భాషా కుటుంబం కిందికి వస్తాయి. ఇది మనకు అత్యధికంగా 70 to 75% పీపుల్ మనకు భారతదేశంలో ఈ కుటుంబానికి సంబంధించిన ఈ భాషా కుటుంబానికి సంబంధించిన వారే. అది గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక లాంగ్వేజ్ ఇచ్చి కూడా మనకు ఇది ఏ భాషా కుటుంబానికి సంబంధించిన అంటాడు. హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, ఒరియా ఇవన్నీ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ద్రవిడియన్ భాషా కుటుంబం. సో వచ్చేసి ఏమంటున్నాడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అంటాడు. ఎస్ ఇది కరెక్టే. సో ఇది మనకు దీని తర్వాత సెకండ్ హైయెస్ట్ అనమాట. అత్యధికంగా ఇది మనకు ఒక 74% ఉంటే ఇది వచ్చేసి ద్రవిడియన్ వచ్చేసి మనకు 25% పీపుల్ దీన్నే మాట్లాడతారు. ఓకేనా. అది మనకేంటి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. సో దీనిలో అతి ప్రాచీనమైనది ఏంటి మనం ఇంతకుముందు చూస్తాం. ఓకేనా. మనకు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా చూస్తాం వీటిని. సో తమిళ్ అనేటువంటి అతి ప్రాచీనమైంది. అయితే దీనిలో మనకి ఎక్కువ మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఏదని అడిగితే మనకు తెలుగు ఎక్కువ మాట్లాడతారు. ఓకేనా. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రెండు స్టేట్లలో తెలుగు మాట్లాడతారు కనుక ఎక్కువ మాట్లాడేటువంటిది మనకు తెలుగు. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు ఆస్ట్రిక్ భాషా కుటుంబం అని చెప్పేసి అంటున్నాడు. ఈ ఆస్ట్రిక్ భాషా కుటుంబం మధ్య భారత్లోని గిరిజనులు మాట్లాడేటువంటి భాషలు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్ ఇది కూడా కరెక్టే మనకు. సో మధ్య భారత్లో ఉండేటువంటి గిరిజన తెగ. ఓకేనా. అంటే ఈ భాషకు సరిగ్గా లిపి ఉండదు అనమాట. ఓకేనా. అవేంటి మనకు ఈ సంతాల్ గిరిజన తెగ అని చెప్పేసి చూస్తాం. ఓకేనా. సంతాల్. అదే కాకుండా ఇంకా ఇది ఎక్కడ చూస్తాం మనకు జార్ఖండ్ అండ్ బీహార్లో, ఇంకా మూండా జార్ఖండ్లో చూస్తాం. ఇటువంటి గిరిజనుల తెగలు హో అనేటువంటిది కావచ్చు. ఇట్లా ఈ గిరిజన తెగలు మనకు మధ్య భారత్లో ఎక్కువ ఉంటాయి. వాళ్ళ యొక్క భాషా కుటుంబాన్ని మనం ఆస్ట్రిక్ భాషా కుటుంబం అంటాం. దీనికి లిపి అనేది ఉండదు. ఇక నెక్స్ట్ సైనో టిబెటిన్ భాషా కుటుంబం అంటున్నాడు. సో ఇది మనకు తప్పు.
ఇది బ్రిటిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్ దేశ భాష కాదు. ఈ సైనో టిబెటన్ భాషా కుటుంబం అనేది మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ఈశాన్య రాష్ట్రాల్లో కనబడుతుంది. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఈశాన్య రాష్ట్రాల్లో మనకు కాసా, ఇవి మనకు ముందు ముందు చాలా వస్తాయండి. ఈ కాసా కావచ్చు, కాశీ, అండ్ అదేవిధంగా అక్కడ ఉండేటువంటి మిజో, అక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి. మన లాంగ్వేజ్ బేస్డ్లో కూడా స్టేట్ చేయాలని చెప్పేసి కొన్ని గొడవలు, మైథిలి అనేటువంటిది కూడా అక్కడ లాంగ్వేజ్ బేస్డ్ మనకు బీహార్లో దాన్ని స్టేట్ చేయాలని చెప్పేసి ఒక ఫైట్ జరుగుతుంది. ఇంకా అదే కాకుండా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఏది కాశీ, కాసా, నాగా, ఇవి కూడా మనకు ఈ సైనో టిబెటిన్ భాషా కుటుంబానికి సంబంధించి అన్నమాట. సో ఇది మనకు ఈ బ్రిటిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్ భాషలు కదండి. ఈ బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ భాషలు అనేది మనకు ఇండో యూరోపియన్ భాషా కుటుంబం కిందకి వస్తాయి అనమాట. ఓకేనా, ఇవి ఇండో మనకు పోర్చుగీస్ అనేటువంటి భాష ఉంటాయి కదా. సో వాళ్ళు మన భారతదేశానికి వలస వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళ యొక్క భాషా కుటుంబానికి మనకు ఇవి రావడం జరుగుతుంది. సో ఇది సైనో టిబెటిన్ అంటే మనకి ఈశాన్య రాష్ట్రాలు. గుర్తుంచుకోండి, డైరెక్ట్గా అంటాడు ఈశాన్య రాష్ట్రాల భాషా కుటుంబం ఏది అని చెప్పేసి అంటాడు. సైనో టిబెటిన్ భాషా కుటుంబం. ఆస్ట్రిక్ అంటే ఏవి వస్తాయి, మధ్య భారత్లో గిరిజన తెగలు. ఇట్లా మనకు మీకు ఒకటే క్వశ్చన్ రూపంలో ఇచ్చారని వీటిని మనకు డిఫరెంట్గా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో ఫస్ట్ చూసినట్లయితే జార్జ్ అబ్రహం భారతదేశంలో మొదటిసారిగా భాషాపరమైనటువంటి సర్వేను నిర్వహించాడు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో ప్రముఖ బ్రిటిష్కు సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఇతను. సో ఇతను 1898 నుంచి మనకు 1928 ఈ మధ్య కాలంలో భారతదేశంలో మొదటిసారిగా భాషాపరమైనటువంటి సర్వే నిర్వహించినటువంటి వ్యక్తి. సో ఇతను మొత్తం భారతదేశంలో అప్పుడు 364 లాంగ్వేజ్ ఉన్నాయని చెప్పేసి సో అతను ఒక గ్రంథం రాస్తాడు. సో లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక గ్రంథంలో రాయడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సర్వే, మీకు ఇంతకుముందు ఒకటి చెప్పాను నేను. సో భారతదేశంలో మనకు భాష ఆధారంగా ఎప్పుడు జనాభా గణన జరిగిందంటే మనం 1961 అని చెప్పాం. ఓకేనా, గుర్తుంచుకోండి, మనం కన్ఫ్యూజ్ చేస్తాయి. సో ఇక్కడ ఏమంటున్నాడు, సర్వే అంటున్నాడు. భాషాపరమైనటువంటి సర్వే వచ్చేసి కనుక చూసినట్లయితే మనకు ఎవరు చేశారు, జార్జ్ అబ్రహం చేయడం జరిగింది. సో ఇదే మనకు ఈ న్యూ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి మనకు రీసెంట్గా కూడా జరిగింది. ఇది 2018లో కూడా మనకు చేయడం జరిగిందనమాట. సో ఇది భారత ప్రభుత్వం దీని ప్రకారం మన దగ్గర ఎన్ని లాంగ్వేజ్ ఉన్నాయని చెప్పింది, మొత్తం 780 లాంగ్వేజ్ ఉన్నాయని చెప్పింది. న్యూ సర్వే ప్రకారం 780 లాంగ్వేజెస్. అదేవిధంగా దీనిలో మనకు చాలా భాషలు, దాదాపు 450 భాషలు ప్రస్తుతం మనకు మనుగడలు అంటే మనకి ఏది అంతరించిపోతున్నటువంటి లాంగ్వేజ్లో ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మనకి ఇంకా యునెస్కో కూడా ప్రపంచంలో అత్యధిక లాంగ్వేజెస్ ఇక్కడ అంతరించిపోతున్నాయంటే భారతదేశంలోనే అంతరించిపోతున్నాయని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దాదాపుగా 177 లాంగ్వేజెస్ అంతరించిపోతున్న లాంగ్వేజెస్ అవి మన భారతదేశంలోనే ఉన్నాయని చెప్పేసి కూడా మనకు యునెస్కో చెప్పడం జరిగింది అనమాట. సో వాటిని కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఇక నెక్స్ట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లాంగ్వేజెస్ కార్యాలయం మనకు మైసూర్లో కలదని అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. మనకు ప్రీవియస్లో మనకు జీకే పరంగా ఇది మనకు డైరెక్ట్గా బిట్ అడుగుతారు, గుర్తుంచుకోండి. సో మనకు మైసూర్లో ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేటువంటి కార్యాలయం మనకు అక్కడ ఉండిందన్నమాట. అంటే ఇదేంటి, మనకు భాషల పరిరక్షణలకు తోడ్పడేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. ఇక నెక్స్ట్, భారత సమాజంలో సాంస్కృతిక ధోరణులను ప్రభావితం చేసినది ఆర్య సంస్కృతి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో మనకు భారత సమాజంలో ఎక్కువగా ఈ సాంస్కృతిక ధోరణులను ప్రభావితం చేసినటువంటి సంస్కృతి ఏదైనా ఉందంటే మనకు ఆర్య సంస్కృతి. అంటే ఆర్యులు మనకేంటి, మన భారతదేశానికి వలస వచ్చినటువంటి వ్యక్తులు. సో అంతకుముందు ఇక్కడ మనకు నార్త్ సైడ్ కనుక చూసినట్లయితే సింధు ప్రాంతంలో ఈ ద్రవిడియన్స్ ఎక్కువగా ఉండే. మనం అంటే ఈ ద్రవిడియన్సే మనకు ఈ వీళ్ళే మనకి ఇండియన్స్ అని చెప్పేసి అంటారు కదా. సో ఈ ద్రవిడియన్లు ఎక్కడైతే నివసించినటువంటి ప్రాంతంలో ఈ ఆర్యులు వచ్చి వీళ్ళపైన దండయాత్ర చేయడం వల్ల వీళ్ళు దక్షిణ భారతదేశానికి వచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ఆర్యులు, సో వాళ్ళ యొక్క సంస్కృతి కూడా ఇక్కడ కట్టుబాట్లు కూడా ఇక్కడ చేంజ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క సంస్కృతిని ఇక్కడ ఉన్నటువంటి సమాజం పైన రుద్దడం జరిగింది అన్నమాట. అట్లా మనకు వివిధ సంస్కృతులు అంటే సాంస్కృతిక ధోరణులు ప్రభావితం చేయడానికి ప్రభావితమైనటువంటి సంస్కృతి ఏదైనా ఉందంటే మనకు ఆర్య సంస్కృతి ఇక్కడ ప్రభావితం చేసిందని చెప్పి చెప్తారనమాట. సో అంటే ఇక్కడ సంస్కృతి అంటే ఏంటిది, మనకు సమాజంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కావచ్చు, మూఢనమ్మకాలు, సో ఇట్లా ఒక నియమావళితో కూడినటువంటి ప్రవర్తన విధానమే మనం జనరల్గా సంస్కృతి అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించి గుర్తుంచుకోండి. అంటే ఏదైనా మనకు సమాజంలో ఒక సమాజాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి సంస్కృతి మనకు తెలిసినప్పుడే మనం దాన్ని ఈజీగా అర్థం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ 3 కరెక్ట్ అవుతాయి. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, బిఎస్ గుహ భారతదేశంలోని జాతులను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? చాలా ఇంపార్టెంట్ అండి. మనకు డైరెక్ట్గా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో బిఎస్ గుహ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి జాతులను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? 5 రకాల, 6, 7, 8 రకాలుగానా?
సో దీనికి సంబంధించి మన ఆన్సర్ చూసినట్లయితే 6 రకాలుగా ఇతను వర్గీకరించడం జరిగింది. సో ఇతని గురించి మనం చూసినట్లయితే 1937లో ఇతను ఈ వర్గీకరణ అయితే చేయడం జరిగింది. సో ఇతను మన భారతదేశంలోనే సో మొట్టమొదటి ఆంథ్రోపాలజీ డాక్టరేట్ అనమాట. సో ఆ డాక్టరేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఈ బిఎస్ గుహ అనేటువంటి వ్యక్తి. సో ఇతను మనకు ఏదైతే మనకు ఆంథ్రోపాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి మొట్టమొదటి డైరెక్టర్గా చేసినటువంటి వ్యక్తి అనమాట. ఓకే, ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది కదా, ఏఎస్ఐ. సో దీనికి సంబంధించి ఇతను 1945 నుంచి 54 వరకు సో దీనికి సంబంధించి మొట్టమొదటి డైరెక్టర్గా చేసినటువంటి వ్యక్తి మనకి బిఎస్ గుహ. సో ఇతని యొక్క వర్గీకరణ అనేది ఒక శాస్త్రీయపరమైనటువంటి వర్గీకరణ అని చెప్పేసి చాలామంది దీనికి ఆమోదించడం జరిగిందనమాట. సో ఇతను భారత సమాజాన్ని మొత్తం ఎన్ని జాతులుగా విభజించాడో 6 జాతులుగా విభజించడం జరిగింది. సో దానిలో నీగ్రిటోల్ అని చెప్పేసి, మాంగోలైడ్స్ అని చెప్పేసి, అదేవిధంగా ప్రోటో ఆస్ట్రలైడ్స్ అని చెప్పేసి ఇట్లా మనకు ఒక 6 రకాలుగా అయితే విభజించింటే అవి ఏంటనేది కూడా మనకు నెక్స్ట్ క్వశ్చన్ రూపంలో అయితే ఇచ్చాను, అక్కడ చూద్దాం. అదేవిధంగా ఒకవేళ ఇక్కడ మనకు ఇంకో రకం కూడా అడగవచ్చు. సో భారత సమాజాన్ని 5 రకాలుగా లేదంటే 7 రకాలుగా వర్గీకరించింది ఎవరని చెప్పేసి కూడా అంటారు. సో 7 రకాలుగా వర్గీకరించినటువంటి పర్సన్ కూడా ఇంపార్టెంట్, అది కూడా గుర్తుంచుకోండి. హెర్బర్ట్ రిస్లే. ఓకేనా, రిస్లే అనేటువంటి వ్యక్తి మనకు 7 రకాలుగా వర్గీకరించిండు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇట్లా కూడా అడగవచ్చు. ఓకేనా, 5 రకాలుగా వర్గీకరించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు బ్లూమన్ బాచ్. ఓకేనా, ఈ బ్లూమన్ బాచ్ అనేటువంటి వ్యక్తి మనకి ఏంటంటే 5 రకాలుగా వర్గీకరించింది. ఓకేనా, 6 రకాలుగా అంటే మనకు బిఎస్ గుహ, 7 రకాలంటే రిస్లే, అండ్ అదేవిధంగా 5 రకాలుగా అంటే మనకు బ్లూమన్ బాచ్ అనేటువంటి వ్యక్తి. సో మన భారత సమాజాన్ని సో ఇన్ని జాతులుగా, ఇక్కడ ఏంటి జాతి గుర్తుంచుకోండి, అక్కడ కులం, మతం, జాతి ఇట్లా మనం కన్ఫ్యూజ్ చేస్తారు. వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో జాతి ఆధారంగా 6 రకాలుగా మనకు భారత సమాజాన్ని బిఎస్ గుహ డివైడ్ చేయడం జరిగింది. అవి ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ క్వశ్చన్స్ రూపంలో చూద్దాం. అండ్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో మన భారత సమాజానికి సంబంధించి మొట్టమొదటి జాతి అని దీని అంటే మనం రామాపిథికస్. సో మనకు రీసెంట్గా ఇది గ్రూప్ 1లో అడిగిండు, ఇది సరైనటువంటి క్రమంలో అమర్చుకున్నాడు. ఇట్లా రామాపిథికస్ అని చెప్పేసి, ఆస్ట్రోపిథికస్ అని చెప్పేసి ఇట్లా ఇచ్చేసి వాటిని మనం సరైనటువంటి క్రమంలో అమర్చుకున్నాడు. సో అట్లా మనకు మొట్టమొదటి భారతదేశంలో కనుక చూసినట్టు ఈ రామాపిథికస్ అనేటువంటిది మొట్టమొదటి జాతి. ఓకేనా, సో ఇది దాదాపు 14 మిలియన్ సంవత్సరాల క్రితమే నివసించి ఉంటారని చెప్పేసి చెప్తారు. సో వీళ్ళ తర్వాత మనకు సో ఈ ఆస్ట్రోలోపిథికస్ అనేటువంటి వ్యక్తులు తర్వాత వచ్చారని చెప్పేసి చెప్తారు. సో అది కూడా గుర్తుంచుకోండి, మనకు రీసెంట్గా గ్రూప్ 1లో అడిగినటువంటి క్వశ్చన్ అది. సో అది మనకి ఈ జాతులను బేస్ చేసుకొని అడిగినటువంటి క్వశ్చన్ అనమాట అది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే, భారత సమాజంలో ఈ క్రింది ఎవరు అతి పురాతన మానవులుగా పిలువబడుతున్నారు అంటే ఏ జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ మనకు అతి పురాతన వ్యక్తుల కింద పిలువబడుతున్నారని చెప్పేసి అంటున్నాడు. మాంగోలాయిడ్సా, లేకుంటే ప్రోటో ఆస్ట్రలైడ్లా, లేకుంటే నీగ్రిటోలా అండ్ ద్రవిడియన్లా. సో దీనిలో ఎవరు మనకు అతి పురాతన మానవులుగా పిలువబడుతున్నారు, ఇంపార్టెంట్ ఇది. సో ఆన్సర్ విషయం అయితే మనకు నీగ్రిటోల్ అండి. సో నీగ్రిటోల్ అనేటువంటి వ్యక్తులు మనకు అతి పురాతన జాతి వారు అనమాట. భారత సమాజంలో అతి పురాతన మానవులు ఎవరంటే మనకు వీళ్ళు. సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అంటే, సో వీళ్ళు కూడా వలస వచ్చినటువంటి వ్యక్తి. వీళ్ళు ఆఫ్రికా నుంచి భారతకు వలస వచ్చినటువంటి వాళ్ళు అంట. ఆఫ్రికా నుండి అరేబియా మీదుగా మన భారతదేశానికి వలస వచ్చారని చెప్పేసి చెప్తారు. సో వీళ్ళు ఎట్లా ఉంటారంటే, సో కొంచెం పొట్టిగా ఉండడం, శరీర రంగు అనుకోవచ్చు నల్లని రంగు అంటే కొంచెం బ్లాక్ కలర్లో ఉంటారు అన్నమాట వీళ్ళు. ఓకే, వీళ్ళు ఇప్పుడు మనకు ప్రజెంట్ ఎక్కడ కనబడతారు ఈ నిగ్రిటో జాతికి సంబంధించినటువంటి వాళ్ళంటే, ఇది కూడా అంటాడు డైరెక్ట్ అంటాడు. ఇక్కడ మనకి ఏ రాష్ట్రంలో చూస్తా అంటే ముఖ్యంగా అస్సాంలో ఉన్నటువంటి కొన్ని తెగలు అక్కడ ఏంటంటే ఇది నాగా జాతులు కావచ్చు, అంగామి జాతులు కావచ్చు, ఇంకా మనకు తూర్పు బీహార్లో ఉన్నటువంటి రాజ్మహల్ కొండల జాతులు, వీళ్ళు ఈ నిగ్రిటోలు జాతికి సంబంధించిన వాళ్ళంట. తమిళనాడులో ఉన్నటువంటి ఎరుంబా అనేటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా అదేవిధంగా ఇది మనకు ఈ కొచ్చిన్ ప్రాంతంలో ఉన్నటువంటి పనియాన్లు, వీళ్ళంతా మనకు ఈ నిగ్రిటోల కిందకి. ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో కనిపించేటువంటి ఒక పురాతన జాతి ఉంది. ఓకేనా, సెంటినెల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల మనకి వార్తల్లో కూడా మనకి ఈ సెంటినెల్స్ అనేటువంటి జాతి వార్తల్లో కూడా నిలిచింది. సో వీళ్ళపైన రీసెర్చ్ చేయడానికి ఒక వ్యక్తి పోతే అతను చంపేశారని చెప్పేసి మనకు వార్తల్లో కూడా చూసినాం. ఓకేనా, వీళ్ళు చాలా పురాతనమైనటువంటి జాతి అన్నమాట వీళ్ళు. ఓకేనా, సో వీళ్ళు ఏ తెగకు సంబంధించిన వారంటే ఈ నిగ్రిటో తెగకు సంబంధించినటువంటి అంటే నిగ్రిటో జాతికి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ సెంటినెల్స్ తెగ అని చెప్పేసి పిలుస్తారు. వీళ్ళు ఎక్కడంటే మనకు అండమాన్ నికోబార్ దీవుల్లో కనబడుతారు, ప్రజెంట్ కూడా ఉండడం జరిగింది అనమాట. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అంటున్నాడు. సో దీనిలో ఒకటి తప్పు ఉంది, అదేంటో గుర్తించండి. అంటే మనకు ఎవరైతే బిఎస్ గుహ మనకు 6 జాతులుగా విభజించాడు కదా, ఆ 6 జాతుల్లో ఇక్కడ మనకు ఒక 4 ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ ఒకటి మిస్టేక్ ఉంది, అదేంటో గుర్తించండి. సో భారత సమాజంలో మొట్టమొదట వ్యవసాయాన్ని ప్రారంభించింది మనకు ప్రోటో ఆస్ట్రలైడ్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే మనకు. సో వీళ్ళు మనకు నిగ్రిటోల తర్వాత సో మనకు భారతదేశానికి వలస వచ్చినటువంటి వ్యక్తులు, పశ్చిమ ఆసియా నుండి వీళ్ళు భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తులు. సో వీళ్ళు భారత సమాజంలో మొట్టమొదటిసారిగా మనకు వ్యవసాయాన్ని ప్రారంభించినటువంటి జాతి వాళ్ళు వీళ్ళే అని చెప్పేసి చెప్తారు. సో వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మనకు మధ్య భారతదేశంలో కనబడతారు. మధ్య భారత్లో ఉన్నటువంటి సంతాల్స్ కావచ్చు, అదేవిధంగా కొరవలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని తెగలు ప్రజెంట్ మనకు ఈ ప్రోటో ఆస్ట్రలైడ్స్ అని చెప్పేసి చెప్తారు అనమాట.
ఇంకా అదేవిధంగా నెక్స్ట్ మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒడిశాలో కూడా ఈ గదాబా అనేటువంటి తెగ కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళేనంట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశానికి వచ్చి స్థిరపడినటువంటి చివరి జాతి వారు మాంగోలాయిడ్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. మనకు ఈ మాంగోలాయిడ్స్ అనేటువంటి వాళ్ళు మనకు చివరిసారిగా వచ్చి భారతదేశానికి వలస వచ్చిన వారిలో వీళ్ళు చివరి వారు అనమాట. ఓకేనా, వీళ్ళు ముఖ్యంగా ఇక్కడ హిమాలయ పర్వతాల ప్రాంతాల్లో కావచ్చు, ఈశాన్య భారత్లో మనకు ఎక్కువగా వీళ్ళు కనిపిస్తారనమాట. ఓకేనా, సో వీళ్ళకి మనం ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఏదైతే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు చూసారా, సో కొంచెం మనకి ఎట్లంటే చూడడానికి పొట్టిగా, ముఖం మీద రోమాలు అంతా కనిపించకుండా వైట్గా మనకి ఏదంటే చైనీస్ బ్రీడ్ లాగా కనిపిస్తారు అనమాట. సో ఆ విధంగా కనబడతారు. సో వాళ్ళు మాంగోలాయిడ్స్ అని చెప్పేసి పిలుస్తారు. వీళ్ళు భారతదేశానికి వచ్చినటువంటి చివరి జాతి వారు అనమాట. ఓకేనా, సెకండ్ది కరెక్ట్. మనకి థర్డ్ విషయం అయితే భారత సమాజంలో 20% వరకు జనాభా ఉన్న వాళ్ళు ద్రవిడియన్లు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది కూడా కరెక్టే. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఈ ద్రవిడియన్లు మనకు ఆర్యుల కంటే ముందే మన దక్షిణ భారతదేశానికి వచ్చి ఉన్నటువంటి వ్యక్తులు. సో వీళ్ళ యొక్క కలర్ మనకు నలుపు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఆర్యులు తెలుపు వర్ణంలో ఉంటే ద్రవిడియన్లు వాళ్ళే మనం ఏమంటారంటే మెడిటేరియన్లు అని చెప్పేసి కూడా పిలుస్తారు. మెడిటేరియన్లు అన్న ద్రవిడియన్స్ అన్న కూడా ఒకటే అనమాట. సో వీళ్ళు ద్రవిడ భాష, ద్రవిడ భాష వచ్చేసి మనం ద్రవిడ భాష అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ సౌత్ ఇండియాలో ఉండేటువంటి భాషలు విషయం కదా. సో ఇవన్నీ మనకు ద్రవిడ భాషకు సంబంధించినటువంటి నుంచి వచ్చినటువంటి అనమాట. ఓకేనా, వీళ్ళ యొక్క వర్ణం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళ యొక్క శరీర రంగు అనేది నలుపు అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ దేశంలో సుమారుగా 70% వరకు ఉన్నటువంటి వాళ్ళు డైనారిక్లు అని చెప్పేసి అంటారు. ఇది మనకు తప్పు. ఓకేనా, సో వీళ్ళు 70% ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? మనం ఇంతకుముందు చూసాం 70 నుంచి 70% లాంగ్వేజ్ మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు? మనకు ఆర్య సంస్కృతి. ఓకేనా, నార్డిక్ తెగ అంటాం. ఓకేనా, ఆర్యులు లేకుంటే నార్డిక్ తెగ. ఓకేనా, వీళ్ళు ఎట్లా ఉంటారు? తెలుపు. ఇప్పుడు మనకు నార్త్ ఇండియాలో ఉండేటువంటి వాళ్ళంతా సో మనకు తెలుపు వర్ణంలో ఉంటారు. కొంచెం చూడడానికి కొంచెం అందంగా కనబడేటువంటి వ్యక్తులు లెక్క ఉంటారు అనమాట. వీళ్ళు ఏ తెగకు సంబంధించిన వాళ్ళంటే నార్డిక్ తెగ అన్నమాట. సో వీళ్ళు మనకి ఎక్కువ ఎక్కడ కనబడతారు? సో ఈ ఏదైతే మనకు నార్త్లో ఉన్నటువంటి పశ్చిమ ఇది ఉత్తర పంజాబ్ కావచ్చు, అదేవిధంగా రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో వీళ్ళు మనకు ప్రజెంట్ అయితే ఎక్కువ కనబడతారు అనమాట. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు మనకు తెలుపు వర్ణంకి సంబంధించినటువంటి వాళ్ళు. ఓకేనా, సో చూడడానికి చాలా అందంగా ఉంటారు. సో కొంచెం వైట్ కలర్లో ఉన్నటువంటి ఆ తెగనే మనం నార్డిక్ తెగ అని చెప్పేసి అంటాం. ఈ డైనారిక్లు అనేటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే మనకు ఎవరైతే ఇప్పుడు గుహ 7 రకాలుగా విభజించింది కదా, సో దానిలో ఒకటి ఏంటంటే మనకు ఈ వెస్టర్న్ బ్రాకీసెఫాల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ వెస్టర్న్ బ్రాకీసెఫాల్లో మనకు ఆల్ఫోనైడ్లు అని చెప్పేసి, డైనారిక్లు అని చెప్పేసి ఇట్లా ఉంటుంది. ఇందులో ఈ డైనారిక్లు అనేటువంటి వ్యక్తులు సో మనకు నలుపు వర్ణంకి సంబంధించినటువంటి నలుపు రంగులో ఉంటారు. సో వీళ్ళు ఎక్కువగా మనకి ఎక్కడంటే కర్ణాటక కూర్గ్ అనేటువంటి ప్రాంతం ఉంది కదా, అక్కడ వీళ్ళు ప్రజెంట్ మనకు కనబడతారు. కూర్గు, ఒడిశాలో కూడా మనకు ఈ డైనారిక్లు అనేటువంటి తెగ వాళ్ళు ఉన్నారు. డైనారిక్కి సంబంధించిన జాతి వారు అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ చెప్తారు అనమాట. సో ఇక్కడ మనకు ఆప్షన్ డి అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది. సో అది ఇక్కడ దీనికి సంబంధించి గుర్తుంచుకోండి. సో ఇదంతా మనకు బిఎస్ గుహ వర్గీకరించినటువంటి జాతుల యొక్క తీరు అన్నమాట అది. సో నెక్స్ట్ ఇక్కడ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. సో మీకు ఇంతకుముందు చెప్పాను స్టార్టింగ్ క్వశ్చన్లోనే కొన్ని బుక్స్ ఇక్కడ వాళ్ళు రాసినటువంటి వ్యక్తుల పేర్లు ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకు 100% బుక్స్ మీకు సంబంధించి మనకు ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయండి. సొసైటీ మొత్తం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు 2 to 3 క్వశ్చన్స్ బుక్స్ మీద అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ది ఏమంటున్నాడు? సో ద పీపుల్ ఆఫ్ ఇండియా రిస్లే అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో రిస్లే ఇంకా ఇంతకుముందు మనం చూసినట్టు ఇంకా కొన్ని కూడా ఉంటాయి. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథం ఎవరు రాశారు? రిస్లే అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా క్యాస్ట్ ఇన్ ఇండియా, సో క్యాస్ట్ ఇన్ ఇండియా వచ్చేసి మనకు హటన్ అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఈ గ్రంథాన్ని రాసినట్టు మనకు హటన్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా. చూడండి ఇక్కడ క్యాస్ట్ ఇన్ ఇండియా అండ్ క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా. సో రేస్ అంటే మనకు జాతి, సో క్యాస్ట్ అంటే మీకు తెలిసిన కులం. సో క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనేటువంటి జిఎస్ గరియా అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో గరియాకి సంబంధించి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఉంటాయండి. సో వాటిని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనం భారతదేశ సామాజిక శాస్త్ర పితామహుడు అని చెప్పేసి కూడా జిఎస్ గరియా అని పిలుస్తాం. సో ఇతను మనకు క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా, ఇదే కాకుండా ఇంకేంటంటే క్యాస్ట్ కావచ్చు, క్లాసెస్, ఆక్యుపేషన్ అని చెప్పేసి ఒక గ్రంథాన్ని రాస్తాడు. సో అది కూడా ఇంకా అదే కాకుండా ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పేసి రాస్తాడు. అండ్ సోషల్ టెన్షన్స్ ఇన్ ఇండియా, చాలా ఇంపార్టెంట్ అది. సోషల్ టెన్షన్స్ ఇన్ ఇండియా అనేటువంటిది కూడా ఇతని యొక్క గ్రంథం అనమాట. సో సోషల్ టెన్షన్స్ ఇన్ ఇండియా కావచ్చు, క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా, ఇంకా అదే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు క్యాస్ట్, క్లాసెస్, ఆక్యుపేషన్, ఈ 3 ఎవరి అంటే జిఎస్ గరియే. ఇక నెక్స్ట్ సొసైటీ ఇన్ ఇండియా వచ్చేసి ఎంఎన్ శ్రీనివాస్ అంటున్నాడు. ఇది మనకు తప్పు. ఓకేనా, ఈ సొసైటీ ఇన్ ఇండియా అనేటువంటిది ఎవరిదంటే మనకు రామ్ ఆహుజా. ఇతను చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ప్రీవియస్లో ఇతని గురించి ఒక క్వశ్చన్ అడిగిండు. ఓకేనా, రామ్ ఆహుజా. సో ఇతనికి 3 గ్రంథాలు ఉంటాయి. దానిలో ఒకటి మనకి ఇది సొసైటీ ఇన్ ఇండియా. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇండియన్ సోషల్ సిస్టమ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఇండియన్ సోషల్ సిస్టమ్ అని చెప్పేసి ఒక గ్రంథం కూడా ఉంటుంది. అది కూడా ఇతంతే. అదేవిధంగా సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా,
ఇవన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అనేటువంటిది కూడా ఇదంతే. సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా, అదేవిధంగా సొసైటీ ఇన్ ఇండియా వచ్చేసి మనకు రామ్ అహుజా. ఓకే, ఇక్కడ ఎంఎన్ శ్రీనివాస్కి సంబంధించినటువంటి గ్రంథాలు కూడా ఉంటాయి. అవి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. రిలీజన్ అండ్ సొసైటీ ఎమాంగ్ కూర్క్స్ అని చెప్పేసి, ఇంకా అదేవిధంగా సోషల్ చేంజెస్ ఇన్ మోడర్న్ ఇండియా, అది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్లో చాలా సార్లు అడిగిండు. సోషల్ చేంజెస్ ఇన్ మోడర్న్ ఇండియా అని చెప్పేసి, సో ఇది ఒక గ్రంథం ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్. సో ఇట్లా మీకు ఇక్కడ ఇచ్చినటువంటి 4 నేమ్స్ ఉన్నాయి కదా, సో 4, అదేవిధంగా ఈ రామ్ అహుజా, ఇంకా అదే కాకుండా మనకు ఇంకా బీడెల్మన్ అని చెప్పేసి, అండ్రీ బీటెల్లా అని చెప్పేసి ఒక 4 నుంచి 5 దాకా ఉంటారు. సో వీళ్ళకి సంబంధించి మీరు కంపల్సరీ వాళ్ళు రాసిన బుక్స్ని ఒక దగ్గర రాసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. మనం ముందు కూడా ఈ బుక్స్ గురించి వివిధ టాపిక్స్లో భాగంగా చూస్తాం. సో మీరు ఒక దగ్గర రాసుకొని వీటిని బైహెడ్ చేసినట్లయితే కంపల్సరీ మీకు ఒక 2 to 3 క్వశ్చన్స్కి మీరు ఈజీగా ఆన్సర్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి, దీనిలో ఏవి సరి అనేవో గుర్తించండి. సో ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు సామాజిక వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక అతి చిన్న ప్రాథమిక ప్రమాణం కుటుంబం అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు కుటుంబం అనేటువంటి టాపిక్ సంబంధించిన ప్రశ్నలు. ఇప్పటిదాకా మనం ఫస్ట్ టాపిక్ చూసాం, ఇది మనకు సెకండ్ టాపిక్ దీనిలో భాగంగా. సో దీనికి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఏమంటున్నాడు? సామాజిక వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక అతి చిన్న ప్రాథమిక ప్రమాణం కుటుంబం అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే, మనకు ఇంపార్టెంట్ అండి. సో అతి చిన్న ప్రమాణం ఏంటి? మనకు కుటుంబం. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ విషయం అయితే కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం, అంతే కదా. సో కుటుంబ వ్యవస్థ యొక్క పునాది మనకి ఏం చెప్తాం జనరల్గా? వివాహం కదా. వివాహం నుంచి మనకు ఒక కుటుంబం అనేటువంటి తయారవుతుంది. సో అది దానికి మనం ఒక పునాది వ్యవస్థ కింద చెప్పవచ్చు. సో అంతర్జాతీయ కుటుంబ దినంగా మనం May 15 జరుపుకుంటామని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్ట్. ఇది ఒక మనకు ఈ టాపిక్ సంబంధించి ఒక బేసిక్ క్వశ్చన్ కింద చూడవచ్చు. సో ఇవ్వబడినటువంటి 3 కరెక్టే కనుక దీనికి సంబంధించి మనకు ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ముఖ్యంగా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో మనకు ప్రపంచంలో అన్ని సామాజిక వ్యవస్థలు తీసుకుంటే దానిలో అతి చిన్న ప్రమాణం, అతి చిన్నది ఏంటంటే మనకు అతి చిన్న పరిమాణంలో ఉండేది ఏంటి అని చెప్పేసి అంటాడు, కుటుంబం అవుతుంది. అతి చిన్నది కుటుంబం. ఓకేనా? లేదంటే సమాజంలో అన్ని సంస్థలలో కుటుంబం మనకు ఒక కేంద్ర స్థానంలో, అంటే ఈ క్రింది వాటిలో ఏది సమాజంలో అన్నిటికీ కేంద్ర స్థానంలో వహిస్తుంది అని చెప్పేసి అంటాడు, అది కూడా కుటుంబమే. సో అన్నిటికీ కేంద్ర బిందువు మన కుటుంబమే కదా, కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది కనుక. సో అట్లా మీరు ఈజీగా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అట్లా మనకు నేరుగా కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, స్వైర వివాహ సిద్ధాంతాన్ని క్రింది ఎవరు ప్రతిపాదించారు అని చెప్పేసి అంటున్నాడు. సో మనకేంటంటే కుటుంబ ఆయుర్భవ సిద్ధాంతాలు అని చెప్పేసి ఒక 5 నుంచి 6 సిద్ధాంతాలు ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సిద్ధాంతాలకి వెళ్ళి మనకు కంపల్సరీ ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చారు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది దాని మీద క్వశ్చన్ అడగవచ్చు. సో ఇక్కడ స్వైర వివాహ సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చారు? సో హెన్రీ మెయినా, లేకుంటే ప్లీసా, లేకుంటే బ్రిఫాల్టిసా, లేదంటే మోర్గానా. సో దీనిలో ఎవరు మనకు ఈ స్వైర వివాహ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు అంటున్నాడు. సో ప్లీస్ అనేటువంటి వ్యక్తి మనకి సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా? సో ఎవరు ప్రతిపాదించారంటే ప్లీస్. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే, సో నియంత్రణ లేనటువంటి లైంగిక ప్రక్రియ వల్లనే మనకు ఈ కుటుంబం ఆయుర్భవం అనేటువంటిది వచ్చిందని చెప్పేసి ఇతను చెప్తున్నమాట. అంటే నియంత్రణ లేనటువంటి ఒక లైంగిక ప్రక్రియ వల్ల, సో ఈ దానిపైన ఒక నియంత్రణ అనేది లేకపోవడం వల్ల కుటుంబాలు అనేటువంటి ఆవిర్భవించి అది మనకు క్రమేపీ రావడం జరిగిందని చెప్పేసి ఈ ప్లీస్ అనేటువంటి ఒక వ్యక్తి మనకు చెప్తాడు. ఓకేనా? గుర్తుంచుకోండి, మనకు నేరుగా అడుగుతాడు. ఇక మిగతా ఇంకొక 4 సిద్ధాంతాలు కూడా ఉంటాయి. సో వాటి గురించి కూడా చూద్దాం. దాని మీద కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఇంపార్టెంట్. వీటన్నిటిని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కుటుంబ ఆవిర్భావ సిద్ధాంతాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది అంటున్నాడు. సో దీనిలో ఒకటి తప్పుగా ఇవ్వడం జరిగింది, అది ఏంటో గుర్తించండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే హెన్రీ మెయిన్ అంటున్నాడు, ఇది వచ్చేసి పితృవంశ కుటుంబ సిద్ధాంతం అంటున్నాడు, ఇతను తీసుకొచ్చిన సిద్ధాంతం. ఇంకా వెస్టర్ మార్క్ వచ్చేసి ఏకపత్ని సిద్ధాంతం అంటున్నాడు. అదేవిధంగా బిఫాల్టిస్ వచ్చేసి ఏమంటున్నాడు, మాతృవంశీయ కుటుంబ సిద్ధాంతం అంటున్నాడు. మోర్గాన్ వచ్చేసి బహుళ కారక సిద్ధాంతం అని చెప్పేసి అంటున్నాడు. సో దీంట్లో ఏది తప్పుగా ఉంది? సో ఫస్ట్ చూసినట్టయితే మనకు హెన్రీ మెయిన్ పితృవంశ కుటుంబ సిద్ధాంతం అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే మనకు. సో పితృవంశ కుటుంబ దాన్ని ఆవిర్భవించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు హెన్రీ మెయిన్. ఓకేనా? అయితే ఇతను దీన్ని బలపరిచినటువంటి వ్యక్తులు అంటే మనకు అరిస్టాటిల్, ప్లేటో కూడా దీన్ని బలపరచడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే పురుషుని యొక్క ఆధిక్యత ఎక్కువగా ప్రదర్శిస్తాడు. సో కావున మొదటగా ఏర్పడినటువంటి కుటుంబ వ్యవస్థ అనేది మనకు పితృవంశ కుటుంబ వ్యవస్థ అని చెప్పేసి ఇతను చెప్తున్నమాట. అంటే మనకు ఫస్ట్ వచ్చినటువంటి కుటుంబ వ్యవస్థ ఏంటంటే మనకు పితృవంశ కుటుంబ వ్యవస్థ అని చెప్పేసి ఇతను చెప్తాడు. ఇక ఈ వెస్టర్ మార్క్ అనేటువంటి వ్యక్తి ఏకపత్ని సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది కూడా మనకు కరెక్టే. సో ఏకపత్ని సిద్ధాంతం అంటే ఏంటిది? సో యాక్చువల్లీ ఏంటంటే ఒక పురుషుడు తన అవసరాలకు, తన కోరికలు తీర్చుకోవడం కోసం ఒక స్త్రీ సరిపోతుందని నమ్మడాన్ని మనం ఏకపత్ని సిద్ధాంతం అని చెప్పేసి అంటాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. సో ఇతను ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రాసిండు. ఈ వెస్టర్ మార్క్ అనేటువంటి అతను రాసిన గ్రంథం ఏంటంటే ది హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రాసిండు, అది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఈ బ్రిఫాల్టిస్,
సో మాతృవంశీయ కుటుంబాన్ని తీసుకొచ్చినట్టున్నాడు. ఎస్, ఇది కూడా మనకు కరెక్టే. సో మాతృవంశీయ కుటుంబాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మనకు ఈ బ్రిఫాల్టిస్. సో ఇతను ఏమంటాడు, పురాతన సమాజంలో మనకు ఈ విచ్చలవిడిగా శృంగారం ద్వారా జన్మించినటువంటి పిల్లల యొక్క బాధ్యతను వహించినటువంటి వ్యక్తులు మనకు తల్లి అంటాడు. అంటే ఆ తల్లి ద్వారానే మనకు కుటుంబం అనేటువంటి ఏర్పడింది అని ఇతని యొక్క వాదన అనమాట. సో ఇతను తీసుకొచ్చినటువంటిది ఏంటంటే సో మాతృవంశీయ కుటుంబ సిద్ధాంతం అని ఇతను తీసుకొచ్చిండు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఏంటిది, మనకు మోర్గాన్ అంటున్నాడు. సో మోర్గాన్ అనేటువంటిది బహుళ కారక సిద్ధాంతం కాదు. ఓకేనా. సో ఈ మోర్గాన్ అనేటువంటి వ్యక్తి మనకి ఏం తీసుకొచ్చిందంటే సో పరిణామ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిండు. ఇది గుర్తుంచుకోండి, డైరెక్ట్ అంటాడు. సో పరిణామ సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చారు అంటాడు. అంటే దీనికి ఏంటి, పరిణామ క్రమంలో అనేక అంశాలు, వివిధ రకాల అంశాలు కుటుంబ ఆవిర్భావ సిద్ధాంతానికి అంటే కుటుంబ ఆవిర్భావానికి తోడ్పడినాయి అని చెప్పేసి చెప్పినట్టు వ్యక్తి అంటే మోర్గన్. సో పరిణామ సిద్ధాంతం ఈ బహుళకారక సిద్ధాంతాలని చాలామంది చెప్తారు. ఈ మెకాయ్ వైర్ కావచ్చు, రాల్ఫ్ లింటన్ కావచ్చు, ఇట్లా చాలామంది అనేక కారణాలని చెప్తారు. ఇవన్నీ అంటే పైవన్నీ కారణాలు అన్నమాట. ఇవన్నీ కారణాల వల్ల కుటుంబం ఏర్పడిందని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు బహుళకారక సిద్ధాంతం అంటాం. దానికి ఒక్కరని చెప్పలేం, 4-5 చెప్తారు అనమాట. సో దాన్ని బహుళకారక అంటాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పినటువంటి స్వైర వ్యవహార సిద్ధాంతం ప్లీజ్ కావచ్చు, ఇవన్నీ గుర్తుంచుకొని మనకు నేరుగా డైరెక్ట్గా ఒక సిద్ధాంతం ఇచ్చేసి అది ఎవరు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో కుటుంబం యొక్క లక్షణం కానిది ఏది. సో ఈ జనరల్గా కూడా కొన్నిటికి మనం ఆన్సర్ చేయవచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాడు, కుటుంబం యొక్క లక్షణాలు ఏంటి అనేది మనకు తెలియాలి. ఫస్ట్ సభ్యుల మధ్య బాధ్యత యుద్ధం. ఒక కుటుంబంలో కంపల్సరీ మనకు సభ్యులందరి మధ్య ఒక బాధ్యత అనేటువంటిది ఉంటుంది. సో ఇది మనకు కరెక్టే అవుతుంది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు, సాంఘిక నియంత్రణ అనేటువంటిది అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే శాశ్వతత్వం అండ్ కక్షాపూరిత వైఖరి. సో ఇక్కడ మనం కొన్ని ఎలిమినేషన్ ద్వారా కూడా చేయవచ్చు. వీటికి మీనింగ్ తెలియకపోయినా కూడా ఒక ఫ్యామిలీలో మనకు ఈ కక్షాపూరిత వైఖరి అనేటువంటిది ఉండదు జనరల్గా. సో ఇది ఇక్కడ మనకి ఈజీగా వీటి నుంచి ఎలిమినేట్ చేసేటువంటి పాయింట్ కింద మనం చూడవచ్చు. సో అంటే ఇక్కడ మనకు లక్షణం కానిది అంటున్నాడు కనుక సో మనకు ఆటోమేటిక్గా ఆప్షన్ డి అనేది ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. అంటే మనకు ఇవి చదవాల్సిన అవసరం లేదు, జనరల్గా మనం సమాజంలో చూస్తాం కనుక వాటి నుంచి కూడా మనం ఆన్సర్ చేయవచ్చు. అంటే మనకు పర్ఫెక్ట్గా తెలిసినట్లయితే. సో మిగతా వాటిని కూడా మనకి సాంఘిక నియంత్రణ అంటే ఏంటంటే మనకు మన కుటుంబం అనేది చాలా వాటిని నియంత్రిస్తుంది. ఇది సామాజిక విధులలో భాగంగా మన యొక్క కుటుంబ కట్టుబాట్లు కావచ్చు, ఇంకా వివిధ ఆంక్షలు కావచ్చు, ఇవన్నిటిని మనకు సో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు నియంత్రించడం జరుగుతుంది. ఓకేనా. ఇది మన కుటుంబం యొక్క లక్షణం కింద చూస్తాం. అదే శాశ్వతత్వం పరివర్తనం అంటే ఏంటి, జనరల్గా సో ఏదైనా ఒక కుటుంబాన్ని మనం తీసుకున్నట్లయితే సో అక్కడ మనకు ఈ పరిమాణంలో మనం కనుక చూసినట్లయితే సో పుట్టుక కావచ్చు, ఇవన్నీ మనకు ఒకప్పుడు నుంచి వస్తున్నటువంటి శాశ్వతంగా వస్తున్నటువంటి వ్యవస్థలే కదా. దాన్ని మనం శాశ్వతత్వ పరివర్తనం అని చెప్పేసి అంటాం. ఇది మన కుటుంబంలో అంటే ఒక లక్షణం కింద దీన్ని చూస్తాం అన్నమాట. ఇక కక్షాపూరిత వైఖరి అనేటువంటి మనకు ఉండదు, ఏ కుటుంబంలో కూడా మనకి ఇది కనబడదు కనుక దీనికి సంబంధించి మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా కూడా మనం ఏదైనా ఒకటి ఇచ్చేసి దానికి సంబంధించిన లక్షణాలు ఏంటి, లక్షణాలు కాని ఏంటి అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో కుటుంబం యొక్క నిర్మాణానికి ఈ క్రింది ఏ అంశాలు దోహదం చేస్తాయి. సో ఇది కూడా మనం జనరల్గా ఇటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేయవచ్చు. ఒక కుటుంబము మనకు నిర్మాణం జరగాలంటే ఏ అంశాలు మనకు దోహదం చేస్తాయి. వివాహం, వంశానుక్రమం, అదేవిధంగా నివాసం అండ్ వారసత్వ సంక్రమణం అంటున్నాడు. సో మనకు తెలిసినటువంటి వివాహం అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది. ఒక కుటుంబం మనకు అక్కడ ఏర్పడాలంటే వివాహం అనేటువంటి చాలా కుటుంబ వ్యవస్థలో చాలా కీ రోల్ ప్లే చేసినటువంటి. దీనిలో మనకు ఏక వివాహ న్యాయం అని చెప్పేసి మనకు చాలా రకాలు ఉంటాయి. భార్యతత్వ వివాహం అని చెప్పేసి, భర్తత్వ వివాహం అని చెప్పేసి ఇట్లా చాలా రకాల వివాహాలు ఉంటాయి. సో ఓవరాల్గా మనకు చూసినట్లయితే సో వివాహం అనేటువంటిది మనకు కుటుంబం యొక్క నిర్మాణానికి దోహదం చేసేటువంటిది. అదేవిధంగా వంశానుక్రమం కూడా మనకు సో ఇది కూడా మనకు ఇది పితృవంశ కుటుంబం అని చెప్పేసి, మాతృవంశ కుటుంబం అని చెప్పేసి సో ఇట్లా కూడా మనకు కుటుంబం నిర్మాణంలో మనకు వంశం కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక నివాసం, సో నివాసం కూడా అంటే మనకు నివసించేటువంటి ప్లేస్ని బట్టి కూడా ఆ కుటుంబం ఎటువంటిది అని చెప్తాం. అంటే అది భర్త వాళ్ళ ఇంటికి నివసిస్తే ఒక రకంగా, భార్య వాళ్ళ ఇంటి దగ్గర నివసిస్తే దాన్ని పత్ని స్థానిక కుటుంబం అని, అదేవిధంగా మనకు భర్త వాళ్ళ ఇంటికి నివసిస్తే దాన్ని పతి స్థానిక కుటుంబం అని చెప్పేసి ఇట్లా ఇది కూడా మనకు కుటుంబ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక అంశం అన్నమాట. ఇక వారసత్వ సంక్రమణ, ఇది అందరికీ తెలిసినట్టు జనరల్గా మనం వారసత్వ సంక్రమణ అనేటువంటి ఇది కంపల్సరీగా మనకు కుటుంబ నిర్మితికి దోహదం చేసేటువంటి ముఖ్యమైనటువంటి అంశం కింద చూస్తాం. సో ఇక్కడ మొత్తం ఇచ్చినటువంటి 4 కరెక్టే కనుక సో ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది జనరల్గా మనం చూసి కూడా కొన్నిటికి సొసైటీలో ఆన్సర్ చేయవచ్చు. సో ఇక్కడ కుటుంబానికి సంబంధించి, మనం వివాహానికి సంబంధించి కులతత్వం, మతతత్వం, సో ఇటువంటి మనకు టాపిక్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని మనం ఈజీగానే ఎలిమినేట్ చేయవచ్చు. కాకపోతే ఒక్కసారి మనం టాపిక్ని ఓవరాల్గా చదివినట్లయితే ఇంకా ఈజీగా టైం వేస్ట్ కాకుండా అక్కడ మనం చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మాతుల స్థానిక కుటుంబం అంటే ఏంటి అంటున్నాడు. సో మాతుల స్థానిక కుటుంబం అంటే ఏంటి? ఇంతకుముందు మనం చూసాం కదా కుటుంబం యొక్క నిర్మాణంలో ఏవి మనకు దోహదం చేస్తాయనేటువంటి చూసాం కదా, వివాహం కావచ్చు, వంశానుక్రమం, నివాసం, అధికారం అని చెప్పేసి చూసాం కదా. దానిలో మనం నివాసంలో భాగంగా దీన్ని చూస్తాం అన్నమాట. ఈ మాతుల స్థానిక కుటుంబం అంటే ఏంటి?
భార్యాభర్తలు భర్త గృహంలోనే కాపురం చేయడమా, సో భార్యాభర్తలు భార్య గృహంలో కాపురం చేయడమా, లేకుంటే వివాహానంతరం భర్త తన మేనమామ ఇంటికి వెళ్ళిపోయి నివాసం ఏర్పరచుకోవడమా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇష్టం వచ్చిన చోట కాపురం పెట్టడమా. సో మాతుల అంటేనే మనకు వివాహానంతరం సో మామ దగ్గర తన యొక్క మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళి సో అక్కడ ఈ వాళ్ళు నూతన వాళ్ళ కాపురాన్ని స్టార్ట్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే మాతులా స్థానిక కుటుంబ వ్యవస్థ అని చెప్పేసి అంటాం. ఇది మనకు దేశంలో ఎక్కడ కనబడుతుంది అంటే కేరళలో ఉన్నటువంటి నాయర్స్ అనేటువంటి తెగల కుటుంబంలో కనబడుతుంది. కేరళ ఉన్నటువంటి నాయర్స్, ఓకేనా, నాయర్స్ అనేటువంటి దాంట్లో కనబడుతుంది ఈ కేరళలో. చాలా ఇంపార్టెంట్, ఏది ఎక్కడ కనబడుతుంది అని కూడా మనకు అంటాడు. ఓకే, ఇప్పుడు పత్ని స్నారిక, పత్ని అదేవిధంగా మనం ఇంతకుముందు చూసాం పత్ని అంటే వైఫ్, ఎవరైతే వాళ్ళ భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఎవరైతే ఆమె దగ్గర వాళ్ళ ఇంటికి భర్త వాళ్ళు కాకుండా భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ కుటుంబాన్ని ఏర్పరచుకుంటే దాన్ని మనం పత్ని అంటాం. ఇది ఎక్కడ కనబడుతుంది మనకు కాశీ అనేటువంటి తెగలో ఇది కనబడుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి కాశీ అనేటువంటి తెగలో ఇది కనబడుతుంది అనమాట. ఓకేనా, సో ఇటువంటివి కూడా మనకు డైరెక్ట్గా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఇది గుర్తుంచుకోవాల్సిందే ఇటువంటివి. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఈ క్రింది ఎక్కడ మాతృవంశీయ కుటుంబ వ్యవస్థ కనబడుతుంది. ఇక్కడ ఏ తెగలో, ఇక్కడ తెగ అని అడగాలి, ఇక్కడ అని కాకుండా ఏ తెగలో మాతృవంశీయ కుటుంబ వ్యవస్థ కనబడుతుంది. సంతాల్ తెగల్లోన గోండువా, కాశీలా, లేకుంటే ఒరాన్లా. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు చెప్పాను మీకు ఇది. సో కాశీ అనేటువంటి దాంట్లో మనకు ఈ మాతృవంశీయ కుటుంబ పాలన అనేటువంటి కనబడుతుంది. అంటే ఇక్కడ ఏంది, సో కుటుంబ యాజమాన్యం అనేటువంటి తల్లి వహిస్తాను అనమాట. కంప్లీట్గా తల్లి ఉంటుంది, ఆ వారసత్వం కూడా మనకు తల్లి నుండి మళ్ళీ కుమార్తెకు వెళ్తుంది అనమాట. సో ఇటువంటిది మనం ఎక్కడ చూస్తాం, భారతదేశంలో కాశీ అనేటువంటి తెగలో సో దీన్ని మనం చూడడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మిగతా ఈ సంతాల్, గోండులు, అదేవిధంగా ఒరాన్లు అనేటువంటి దాంట్లో మనకి ఎక్కువ ఏం చూస్తాం, ఈ పితృవంశీయ కుటుంబ పాలన చూస్తాం ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మనకు పితృవంశీయ కుటుంబ పాలన అనేటువంటి చూస్తాం. అంటే మనకు యాజమాన్యం అనేటువంటి ఆ కుటుంబ యాజమాన్యం అనేటువంటి తండ్రి వహిస్తూ ఆ తర్వాత వారసత్వం మళ్ళీ అతని యొక్క కుమారునికి రావడాన్ని మనం ఈ పితృవంశీయ కుటుంబ వ్యవస్థ అంటాం. సో మాతృవంశీ అంటే తల్లి నుంచి వెళ్ళి వాళ్ళ కూతురుకు రావడాన్ని మనం మాతృవంశీ అంటాం. అది ఎక్కడ చూస్తాం మనం, ఈ కాశీలు అనేటువంటి తెగ, కాశీ తెగలో చూడడం జరుగుతుంది అనమాట. ఇంపార్టెంట్, ఇటువంటి మనకు నేరుగా కూడా బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలో ఈ క్రింది ఏ తెగలో భర్తృత్వ కుటుంబ వ్యవస్థ కనబడుతుంది. బహుభర్తృత్వ కుటుంబ వ్యవస్థ అనేది ఏ తెగలో కనబడుతుంది అని చెప్పేసి అంటున్నాడు. గోండులు, తొడాలు, అదేవిధంగా బైగా, పైవన్ని. ఓకేనా, సో ఇక్కడ ఆన్సర్ కనుక చూసినట్లయితే మనకు తొడాలు అనేటువంటి తెగలో మనకు ఈ బహుభర్తృత్వ కుటుంబ వ్యవస్థ అనేది కనబడుతుంది. అంటే ఇక్కడ మనకు బహుభర్తృత్వ కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో మనకు తెలియాలి ఫస్ట్. అంటే ఒక స్త్రీ ఇద్దరు పురుషులను పెళ్లి చేసుకోవడానికి మనం ఇక్కడ ఏంటంటే బహుభర్తృత్వ వ్యవస్థ అని చెప్పేసి అంటాం. సో ఈ టైప్ ఆఫ్ది మనకు భారతదేశంలో ఏ తెగలు కనబడుతుంది, తొడాలు అనేటువంటి తెగ కావచ్చు, ఇంకా టిబెట్లో ఉండేటువంటి కొన్ని సమాజాలు, ఇంకా కాసా, ఇది ఇంపార్టెంట్, ఇది కూడా మనకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆప్షన్లో ఈ కాసా అనేటువంటి తెగ కూడా ఇవ్వచ్చు. ఈ కాసా కావచ్చు, తొడాలు అనేటువంటి తెగలు. ఈ తొడాలు అనేది మనం ముఖ్యంగా తమిళనాడులో ఉంటుంది, కాసా అనేది మనకు ఈశాన్య రాష్ట్రంలో కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసే ఏంటిది, భర్తృత్వ వ్యవస్థను చూస్తాం అనమాట ఈ తెగల్లో. అంటే ఏంటిది, ఇక్కడ ఒక్కొక్కసారి ఎట్లా ఇస్తారంటే మనకి ఇట్లా ఈ ఫిగర్స్ రూపంలో కూడా ఇస్తారు. ఇట్లా ట్రయాంగిల్ ఇచ్చేసి సో ఇట్లా సర్కిల్ అనేటువంటిది మనకు స్త్రీని చూపిస్తుంది, ఈ ట్రయాంగిల్ అనేటువంటి పురుషుని చూపిస్తుంది. అంటే ఇక్కడ ఒక్క స్త్రీకి ఇద్దరు భర్తలు ఉండడాన్ని మనం ఏమంటాం, సో భర్తృత్వ వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ఓకేనా, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మనకి ఎట్లా వస్తుంది, మళ్ళీ సో ఇక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకి ఎట్లుంటుంది, సో ఇక్కడ ఒక భర్త, భార్య, సో ఇక్కడ నుంచి కూడా ఇట్లా ఈ విధంగా ఉంటుంది. ఇట్లా మనకు ఒక ఫిగర్ కూడా ఇచ్చేసి అది దేనికి సంబంధించిన వ్యవస్థ అని చెప్పేసి కూడా అంటారు. వీటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ సర్కిల్ అనేటువంటి మనకు స్త్రీని చూస్తుంది, ట్రయాంగిల్ అనేటువంటి పురుషుని చూస్తుంది. ఇది మనకు దేనికి సంబంధించినటువంటి ఈ ఫిగర్ దేనికి సూచిస్తుంది అంటే బహుభర్తృత్వ వ్యవస్థను సూచిస్తుంది. ఇది మనకు భారతదేశంలో ఈ తొడాలు కావచ్చు, కాసా అనేటువంటి తెగలో ఇది ఎక్కువగా మనకు కనబడుతుంది అనమాట. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇటువంటి మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినట్టు ఈ బైగా తెగ. ఓకేనా, ఈ బైగా తెగలో మనకి ఏం కనబడుతుంది, ఇది భార్యత్వ వ్యవస్థ కనబడుతుంది అనమాట. ఇక్కడ ఈ బైగా తెగలో బహుభార్యత్వ వ్యవస్థ. బహుభార్యత్వం అంటే ఏంటిది, ఓకే, ఈ భర్తృత్వం అంటే ఒక స్త్రీ ఇద్దరు పురుషులను పెళ్లి చేసుకోవడం. సో ఇక్కడ మనకు భార్యత్వ వ్యవస్థ అంటే ఏంటిది, ఒక పురుషుడు ఇద్దరిని పెళ్లి చేసుకోవడం. అప్పుడు మనకు ఎట్లా ఉంటుంది, ఒక సర్కిల్, ఇది స్త్రీ అనుకుంటే సో ఒక పురుషుడు ఒక స్త్రీ, సో ఇట్లా అంటే ఒక పురుషుడు వచ్చేసి ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి మనం ఏమంటాం, భార్యత్వ వ్యవస్థ కుటుంబం అని చెప్పేసి అంటాం అనమాట. కానీ ఇది మనకు ఈ బైగా అనేటువంటి తెగలో మనకు ఎక్కువగా కనబడుతుందండి. ఈ తెగలు ఏవైతే ఉంటాయో వాటిలో ఇటువంటి మనం ఎక్కువగా చూస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో క్రింది వాటిలో సమిష్టి కుటుంబం లక్షణం కానిది అంటున్నాడు. అంటే భారతదేశంలో మనం సమిష్టి లేదా ఉమ్మడి కుటుంబం అంటాం కదా, అంటే ఉమ్మడి కుటుంబ లక్షణం కానిది అంటున్నాడు. సమిష్టి అన్న ఉమ్మడి అన్న ఒకటే మీనింగ్ వస్తుంది, జాయింట్ ఫ్యామిలీస్ అంటాం కదా.
సో దాని యొక్క లక్షణం కానిది ఏంటి, అసలు యాక్చువల్లీ ఇక్కడ మనకు ఉమ్మడి కుటుంబం అంటే ఏంటో తెలియాలి. సో 3 లేదా 4 తరాలకు చెందినటువంటి వ్యక్తులు కలిసి ఒకే దగ్గర నివసిస్తే దాన్ని మనం ఉమ్మడి కుటుంబం అంటారని చెప్పేసి మనకు ఐరావతి, ఈ పేరు గుర్తుంచుకోండి, ఐరావతి కార్వే ప్రకారం అనమాట. ఐరావతి కార్వే అనేటువంటి ఇతని ప్రకారం సో ఏంటంటే మనకు 3 లేదా 4 తరాలకు చెందినటువంటి వ్యక్తులతో కూడినటువంటి ఆ సమూహాన్ని మనం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కింద అయితే పిలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో మన భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో మనకు ఇది ఎక్కువ కనబడుతుందట. అయితే ఇక్కడ మనకు ఉమ్మడి కుటుంబం యొక్క లక్షణం కాని ఏందంటున్నాడు ఇక్కడ, ఏకనివాసం. ఏకనివాసం ఒకటే దగ్గర ఉంటారనికి ఇది కరెక్ట్ అవుతుంది. ఇక ఆడవాళ్ళు ఆస్తికి హక్కుదారుగా ఉంటారంటున్నాడు. సో ఇది మనకు తప్పు. సో ఉమ్మడి కుటుంబంలో మనకు ఎవరు ఉంటారు హక్కుదారునిగా, మగవాళ్ళు హక్కుదారునిగా ఉంటారు. సో ఇది గుర్తుంచుకోండి, మగవాళ్ళు. ఓకేనా. ఇక ఉమ్మడి ఆస్తిని కలిగి ఉంటారు, ఇది మనకు తెలిసినటువంటిది. ఇక కుటుంబ కార్యకలాపాలను నడుపుతాడు. ఓకేనా. ఇవన్నీ మనకు ఉమ్మడి కుటుంబంలో ఉండేటువంటి లక్షణాలు అనమాట. అంటే మనకి సమిష్టి కుటుంబం యొక్క నిర్మాణం కింద కూడా చెప్పవచ్చు. సో దానిలో మనకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పురుషులకు ఉన్నత స్థాయి ఉంటుంది ఎక్కువ. ఓకేనా. వాళ్ళే మొత్తం కీ రోల్ ప్లే చేస్తే ఆ 3-4 తరాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళందరినీ సమన్వయం చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఇద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ ఏమంటున్నాడు, ఈ మితాక్షర సాంప్రదాయం అనగా ఒక వ్యక్తి పుట్టుకతోనే తన తండ్రి వంశానికి చెందినటువంటి పూర్వీకుల యొక్క ఆస్తిలో భాగస్వామి అవుతాడని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. ఎస్, ఇది కరెక్టే. మనకు మితాక్షర సాంప్రదాయం అంటే ఇప్పుడు మనం జనరల్గా మన కుటుంబాల్లో చూస్తాం అన్నమాట. ఓకేనా. అంటే ఒక వ్యక్తి పుట్టుకతోనే తన తండ్రి వంశంకి సంబంధించినటువంటి పూర్వీకులకు సంబంధించిన ఆస్తిలో అతను భాగస్వామి అవుతాడు అనమాట. అంటే తండ్రి జీవించి ఉండగానే కొడుకు ఆస్తి పంపకం కోరవచ్చు అనమాట. అంటే మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు కూడా మన సమాజంలో చూస్తూ ఉంటాం అనమాట. తండ్రితో సంబంధం లేకుండా మా తాతది ఆస్తి అని చెప్పేసి కొంతమంది పంచుకుంటారు కదా. సో దాన్నే ఈ మితాక్షర సాంప్రదాయం అంటారు. దీన్ని మనకు కోల్ బ్రూక్ అనేటువంటి వ్యక్తి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా. గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. దీన్ని మొదటగా గుర్తించిన వ్యక్తి ఎవరంటే కోల్ బ్రూక్. ఇక నెక్స్ట్ ఏమంటాడు, దయాబాగా. ఓకేనా. ఈ దయాబాగా సాంప్రదాయం అనగా తండ్రి జీవించున్నంతకాలం కొడుకు ఆస్తి పంపకం చేయమని అడిగే వీలు ఉండదట ఈ సాంప్రదాయంలో. ఎస్, ఇది కూడా కరెక్టే మనకు. సో దయాబాగా సాంప్రదాయం అనేటువంటిది, సో దీని మీనింగ్ ఏంటంటే తండ్రి నివసించి ఉన్నంత, అతను బతుకున్నంత వరకు కొడుకులకు ఆస్తి పంపకాలు అనేవి ఉండవు. ఓకేనా. ఇది కూడా కరెక్ట్. ఇక థర్డ్ ఏమంటే, ఈ దయాభాగ సంప్రదాయం భారతదేశంలో కేవలం బెంగాల్ మరియు అస్సాంలో మాత్రమే అమల్లో ఉందంట. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఈ మితాక్షర సంప్రదాయం అనేటువంటిది మొత్తం భారతదేశం అంతటా ఉందండి. ఇది మనకు భారతదేశం అంతటా ఒక ఎక్సెప్ట్ ఎక్కడ లేదంటే బెంగాల్, అదేవిధంగా అస్సాంలో మాత్రం లేదు. ఈ బెంగాల్ అస్సాంలో ఉన్నటువంటిది ఏంటంటే ఈ దయాభాగ సంప్రదాయం గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ ఏంటంటే తండ్రి తండ్రి బతుకున్నంత వరకు కొడుకు ఆస్తి ఇవ్వాలని చెప్పేసి కోరేటువంటి ఛాన్స్ ఉండదు అనమాట. ఓకేనా. ఆస్తి పంపకం అనేటువంటి జరగదు. అంటే ఇక్కడ పూర్వీకుల యొక్క ఆస్తికి తండ్రి కంప్లీట్గా సంపూర్ణంగా యాజమాన్యం వహించడం జరుగుతుంది. ఓకేనా. తండ్రి మరణించిన తర్వాతనే కొడుకు ఆస్తి అనేటువంటి చెందుతుంది అనమాట. సో ఇక్కడ ఇది ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో మాతృస్వామిక కుటుంబ వ్యవస్థకు ఉదాహరణ ఏదంటున్నాడు. ఏది, నాయర్ కుటుంబమా, లేదంటే నంబుద్రి బ్రాహ్మణ కుటుంబమా, ఏ అండ్ బి రెండా, లేదంటే నోక్తానా. సో దీనిలో మనకు మాతృస్వామిక కుటుంబ వ్యవస్థకు ఉదాహరణ ఏంటి అంటున్నాడు. సో ఆన్సర్ చూసినట్లయితే మనకు నాయర్ కుటుంబం అంటే, ఈ నాయర్ కుటుంబం అనేటువంటి మనకి ఎక్కడ కనబడుతుంది అంటే కేరళలో కనబడుతుంది ఈ నాయర్ కుటుంబాలు. సో ఇది మనకు మాతృస్వామిక కుటుంబ వ్యవస్థకు ఒక ఉదాహరణ కింద చెప్పవచ్చు. సో ఈ నమ్ముద్రి బ్రాహ్మణ కుటుంబం అనేటువంటి ఇది ఒక పితృస్వామిక వ్యవస్థ. ఓకేనా. గుర్తుంచుకోండి, ఇది కూడా మనకి ఎక్కడ కనబడుతుంది, ఇది కూడా కేరళలోనే కనబడుతుంది. ఇటువంటివి కూడా ఇస్తారు, మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనిలో మనకు మితాక్షర చట్ట ప్రకారం వివరిస్తారు ఈ నమ్ముద్రిలో. ఓకేనా. అంటే పితృతో మనం చూసాం మితాక్షర అని చెప్పేసి చూసినాం కదా. సో ఆ సంప్రదాయాన్ని ఇక్కడ వీళ్ళు ఫాలో కావడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి సో టోటల్గా ఒక 23 క్వశ్చన్స్ అయితే చూసాం. 2 టాపిక్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా దీనిలో మనకు మొత్తం ఒక 10 టాపిక్స్ దాకా ఉన్నాయి ఫస్ట్ యూనిట్లో. అయితే దానిలో నేను ఇంపార్టెంట్ టాపిక్స్ పైన మీకు వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక 2 ఏదైతే కులం కావచ్చు, దానికి సంబంధించి వివాహం, కులం అండ్ వివాహానికి సంబంధించిన దానిపైన నెక్స్ట్ మరికొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఈ 2 టాపిక్స్ మీద నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. సో ఫస్ట్ 2 టాపిక్స్ కొంచెం మీకు హార్డ్గా అనిపిస్తాయి సొసైటీలో. సో మిగతా 3 టాపిక్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఆల్రెడీ మనం ఇండియన్ హిస్టరీలో, అదేవిధంగా పాలిటీలో కావచ్చు, తెలంగాణ హిస్టరీలో చదివినటువంటి టాపిక్స్ ఉంటాయి కనుక ఒకసారి మీరు సిలబస్ చూడండి. సో ఇది పెద్దగా వరీగా అవసరం లేదు. కాకపోతే ఫస్ట్ చాప్టర్, ముఖ్యంగా ఫస్ట్ చాప్టరే చాలా కొంచెం హార్డ్గా ఉంటాయి. వర్డ్స్ కావచ్చు, గుర్తుంచుకోవాల్సిన డేటా ఎక్కువ ఉంటుంది. సో లేదు అనుకుంటే మిగతా మీకు ఫస్ట్ చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్, ఇప్పుడు నేను చెప్పేటువంటి చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ చూసుకోండి. ముఖ్యంగా ఈ కులం కావచ్చు, కులానికి సంబంధించి కావచ్చు, వివాహానికి సంబంధించి, అండ్ అదేవిధంగా స్టార్టింగ్ చాప్టర్, ఈ 3 నుంచి 4 టాపిక్స్ మనం చేసేటువంటి ఒక 5 టాపిక్స్ ఏమో చేద్దాం అనుకుంటున్నాను నేను. ఆ టాపిక్స్ మాత్రం కంపల్సరీ చూసుకోండి. సో ఇక్కడ నుంచి మనకు ఒక 3 నుంచి 4 క్వశ్చన్స్ కవర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ టాపిక్, అంటే ఫస్ట్ యూనిట్లోకి వెళ్ళి. సో మిగతా మీరు అన్నీ చూసుకుంటే బెటర్ రిజల్ట్ వస్తుంది మనకు. సో పోయినసారి కొంచెం మనకు
సొసైటీ నుంచి కొంచెం తక్కువ క్వశ్చన్స్ అడిగాడు. సో ఈసారి కూడా అట్లనే అడుగుతారని గ్యారంటీ లేదు, చెప్పలేము. ఈసారి మనకు మీరు గ్రూప్ 4 కావచ్చు, ఇతర ఇప్పటివరకు జరిగినటువంటి పోటీ పరీక్షలు చూసినట్లయితే సో మనకు ఈ వెయిటేజ్ అనేది చేంజ్ చేస్తున్నాడు. సో అదే విధంగా ఇవ్వాలనేటువంటిది ఏం లేదు. 50 అంటే 50 లేదు, 50 కంటే ఎక్కువ ఇవ్వచ్చు, 50 కంటే తక్కువ ఇవ్వచ్చు, ఒక 10 అటు ఇటు కావచ్చు. సో జాగ్రత్తగా చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ రేపు తెలంగాణ ఎకానమీకి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేయబడుతుంది. వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే ఉంటాయి, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. సో కంపల్సరీ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.